బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. దేవుడు ఈరోజు ఒక శ్రేష్టమైన మాట ద్వారా, ప్రత్యేకమైన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. మనం చదువుకుందాం. 30వ వచనం చూడండి. 30వ వచనం. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మరి ఒక సహోదరుడు వచ్చినాడు. 28వ వచనం చూడండి ఒకసారి. శాస్త్రులు ఒకడు వచ్చి వారు తర్కించడం విని ఆయన వారికి బాగా ఉత్తరం ఇచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఆయన అడిగాను. శాస్త్రుల్లో ఒకడు వచ్చినాడు. అంటే శాస్త్రులు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి పరిశుద్ధ లేఖనాల్లో ఆజ్ఞలు అన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ప్రభు ఈ మాట చెప్పినారు. నీ తండ్రి అయినటువంటి దేవుడు అద్వితీయ దేవుడు. ఆ ద్వితీయ అంటే ఆయనకంటే గొప్పవాడు మరి అవ్వలేరు. కాబట్టి నువ్వేం చేయాలా? నీ పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి, నీ పూర్ణ మనసుతో ఆయన ప్రేమించాలి, నీ పూర్ణ ఆత్మతో ఆయన ప్రేమించాలి, నీ పూర్ణ బలముతో ఆయన ప్రేమించాలి, నీ పూర్ణ వివేకముతో ఆయన్ను ప్రేమించాలి. దీనికంటే గొప్ప ఆజ్ఞ మరి ఏది లేదు. ఆ తర్వాత ఇంకో ఆజ్ఞ ఉన్నది, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించము. అది ప్రధానమైన ఆజ్ఞ ఏంటి చెప్పండి? ఏంటి ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో ఎవరిని ప్రేమించాలమ్మా? మన దేవుని ప్రేమించాలి. మన పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, అమ్మ పూర్ణ బలంతో ఆయన ప్రేమిస్తున్నాం అనుకోండి, ఇంకెవరైనా ప్రేమించగలుగుతామా? పూర్ణ హృదయం అంతా ఆయన ఉంటే ఇంక వేరే వాళ్ళు ప్రేమిస్తామా? వేరే వాళ్ళు ప్రేమిస్తామంటే అర్థం ఏంటి? ఆ హృదయంలో దేవుడు కాకుండా ప్రభు కాకుండా ఇంకెవరు చాలామంది ఉన్నారనమాట. మరి దేవుడు అలా కోరుకోవడం లేదు. ఇలాగూ చేస్తే దేవుడు మనం ఎంతగా దీవిస్తాడో ఈరోజు మనందరం నేర్చుకోబోతున్నాం. కొంచెం సమయం ఎక్కువైనా పర్వాలేదు, వినండి. మీ జీవితాన్ని మార్చే కొన్ని సంగతులు. ఎందుకంటే నా జీవితం మార్చాడు దేవుడు. నేను అనుభవం చెప్తున్నటువంటి మాట. అంచేత శ్రద్ధగా విందాం. ప్రతి మాట అయిపోయే వరకు కూడా ప్రతి పొల్లు, ప్రతి అక్షరం శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండంలో ప్రభు ఒక మాట చెప్పాడు, నీవు కనుక నేను చెప్పిన ఆజ్ఞలను పాటిస్తే ఈ దీవులన్నీ నీకు వస్తాయి. నువ్వు బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ భార్య, నీ లోకుడి భార్య దీవించబడుతుంది, నీ భర్త దీవించబడతాడు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ రక్త సంబంధులు, నీ కొన కలిగి అన్నీ కూడా నేను ఆశీర్వదిస్తా. ఎప్పుడు? నీవు గనక నా ఆజ్ఞను పాటించి నేను చెప్పిన మాట గనక వింటే నేను దీవిస్తా. కాబట్టి నీ పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించు, నాకంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించొద్దు అని దేవుడు చెప్పినటువంటి మాట ఈరోజు కనుక వింటే, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నేను నా జీవితంలో నేను నిర్ణయం తీసుకున్నా. అలాగూ చేస్తే దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో నేను నేర్చుకోబోతున్నాం. చాలా శ్రద్ధగా వినండి. పాత నిబంధనలో ఒక 2 సంగతులు, క్రొత్త నిబంధనలో ఒక 2 సంగతులు, దేవుడు రాసిన సంగతులు ధ్యానం చేయాలి. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాము అనేటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. అబ్రహాం, ఈయనకి పిల్లలు లేరు. 75 సంవత్సరాలు వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తా అని చెప్పేసి. నమ్మాడు, ఎదురు చూశాడు. కానీ 100 సంవత్సరముల వయసు వచ్చే వరకు కూడా పిల్లలు అతనికి కలగలే. అలాగే శారాకి 90 సంవత్సరాల వయసు వచ్చినా కూడా పిల్లలు కలలే. కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు, తప్పిపోదు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి నిర్ణయ కాలములో ఏం జరిగిందమ్మా? అబ్రహాంకి ఒక కుమారుడు పుట్టినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఏ వయసులో పుట్టాడు? అబ్రహాంకి మాట్లాడండి, ఎంత వయసు? 100 సంవత్సరములు. శారాకి ఎంత? 90 సంవత్సరం. మనకి యవన ప్రాయంలో బిడ్డలు పుడితేనే మనం ఎంతగా ప్రేమిస్తాం బిడ్డల్ని. ఎంత చక్కగా ఒళ్ళు పెట్టుకొని గోరు ముద్దలు తినిపించి వారితో సమయం గడిపి అమ్మా ఎంతగానో ప్రేమిస్తాం. ఇప్పుడు మన యవన ప్రాయంలో పుట్టిన బిడ్డల్ని అంతగా ప్రేమిస్తున్నాం. మరి అబ్రహాముకి 100 సంవత్సరములు వెయిట్ చేశాడు పిల్లల కొరకు. అంటే పెళ్ళి ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, కొన్ని 40 సంవత్సరాలు అయింది అనుకుందాం పెళ్ళి. ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడు కుమారుడు కొరకు? 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మనం 1 సంవత్సరం వెయిట్ చేస్తేనే అయ్యో పిల్లలేరంటాం మనం. ఓకే, 60 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అప్పుడు దేవుడు అతనికి బిడ్డని ఇస్తే, కుమారుని ఇస్తే అతను ఒళ్ళు పెట్టుకొని ఎంతగా సంతోషించేవాడు, ఎంత సంతోషించేవాడు. సో ఆలోచన చేయండి. అలాగే శారా కూడా ఎంతగానో ఆనందించింది. ఇటువంటి సమయంలో
దేవుడు ఒక కార్యం చేసినాడు. ఏంటో తెలుసమ్మా? ఒక పరీక్ష పెట్టాడు. ఏంటో చూద్దాం, చూడండి ఒక నిమిషం. ఇటువంటి సమయంలో అబ్రహాము ఉన్నప్పుడు కుమారుడితో చక్కగా సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ఒక కార్యం చేశాడు. ఏం చూడండి, ఆది కాండము 22వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. బైబిల్ అందరూ తీయండి. ఆది కాండము 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడమ్మా? పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఏమంటున్నాడమ్మా? నీకు ఒక్కడే కుమారుడు కదా, నీ కుమారుడు తీసుకురా, నాకు బలి ఇచ్చి అనట్లేదు. ప్రభు చాలా శ్రేష్టమైన వాళ్ళు పలికాడు. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అని దేవునికి తెలుసు. అబ్రహాంకి ఒక్కడే కుమారుని సంగతి దేవునికి తెలుసు, ఇచ్చింది ఆయన కాబట్టి. రెండవది ఏమన్నాడమ్మా? అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని వచ్చి నాకు దహన బలిగా దహన బలి అంటే దహించి బలి అర్పించాలి దేవునికి. దహన బలిగా నాకు ఇచ్చానన్నాడు దేవుడు. ఎంతమంది కుమారులు? ఒక్కడే. మనకి 2-3 పిల్లలు ఉంటే అందరం ప్రేమిస్తాం కదా, ఒక్కడే ఉంటే ఇంకెంతగా ప్రేమిస్తాం? అంతగా ప్రేమించిన ఒక్కడైనా కుమారుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇచ్చే నాకు ఇచ్చే అంటున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? అక్కడ మొదటి వచనం ఏముందమ్మా? అబ్రహాము దేవుని పరిశోధించను. పరిశోధన, టెస్ట్ పెడుతున్నాడు దేవుడు. ఏం టెస్ట్ ఏంటి చెప్పండి? దేవుడు పెట్టే టెస్ట్ ఏంటి? ఏంటి సార్ ఒకళ్ళని చెప్పండి, ఏంటి టెస్ట్ ఏంటి? మనం నేర్చుకున్నది ఏంటో, మా సబ్జెక్ట్ ఏంటి అసలు? అబ్రహాము నన్ను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మను ప్రేమిస్తాడా, తన కుమారుని ప్రేమిస్తాడా? నేను దేవుడు ఎక్కువ కుమారుడు ఎక్కువ అని పరీక్ష పెట్టాడంట దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి పరీక్షలు వస్తాయి దేవుని సేవలో ఉన్న వారికి. దేవుని యందు భయభక్తులు పెరగాలి అనుకున్న వారికి, వెళ్ళాలనుకున్న వారికి పరీక్షలు పెడతాడు దేవుడు. నేను కావాలా, నీ కుమారుడు కావాలా తేల్చుకో అన్నట్టుగా పరీక్ష పెట్టాడు అమ్మా, పరీక్ష పెట్టాడు. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ కుమారుడు ఉన్నాడు. ఒకడే ఒక కుమారుడు. ఇప్పుడు ఈయన తేల్చుకోవాలి, నాకు దేవుడు కావాలా, నా కుమారుడు కావాలా? ఓకే, కుమారుడు తిరిగాడు అనుకోండి. ఈ కుమారుడు కనుక నేను దేహబలికి ఇచ్చేస్తే ఇప్పుడు నా వయసు ఎంత? 100 సంవత్సరాలు. మళ్ళీ నాకు పిల్లలు పుడతాను గ్యారెంటీ ఉందా? లేదు. ఒక్కడే కుమారుడు ఇచ్చేస్తే నాకు పిల్లలు పుట్టరు కదా. పైగా ఇచ్చేస్తే నా భార్య తట్టుకోగలుగుతుందా? నేనే తట్టుకోలేను కదా, ఎలా ఇవ్వటము అని అనుకోవచ్చు కదా. అనుకొని దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా దహన బలి ఇవ్వకుండా, ప్రభువా నీ సంగతి, నా సంగతి తెలుసు కదా, నీకు నా స్థితి తెలుసు కదా ప్రభువా, ఒక్కడే మనం ఇచ్చేయమన్నావు, ఇదేంటి ఆయన కొంతకాలం ఎప్పుడు చచ్చిపోతానో నాకు తెలియదు, కొంతకాలం నా కుమారుడితో గడుపుతాను ఆయన అని అనొచ్చు. అన్నాడా? సరే, కుమారుడు అక్కున్నాడు, ఇటువైపు దేవుడు ఉన్నాడు. దేవుడే చూశాడు, నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, శక్తితో నా దేవుడిని ప్రేమించాలి. ఈ కుమారుని ఎవరు ఇచ్చారు? నేను నా శక్తితో పొందుకున్నానా, నా బలంతో? దేవుడే ఇచ్చాడు కదా. ఒకవేళ దేవుడు ఇచ్చామన్నాడు, ఒకవేళ దేవునికి ఆయన ఇచ్చిన కుమారుని ఇచ్చేస్తే మళ్ళీ నాకు తిరిగి ఈయనతో పాటు ఇంకా ఎక్కువ మంది కుమారులు ఇవ్వగలడు. ఆయన అంత శక్తి సంపూర్ణుడు. ఈ 100 సంవత్సరములు 90 సంవత్సరముల షారా మేము ఇప్పుడే పిల్లల కంటే ఎప్పుడైనా పిల్లల్ని ఇవ్వగలడానికి ఆయన సమర్థుడు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించాలి? నా కుమారుని ప్రేమించాలా, నా కుమారుని కంటే ఎక్కువగా నా దేవుని ప్రేమించాలా అన్నటువంటి మీమాంస దేవుడు అడిగినప్పుడు, పరిశోధించినప్పుడు అతనికి వచ్చింది పరీక్ష. నువ్వైతే ఏం చేస్తావు, నేనైతే ఏం చేస్తాం మనకు తెలుసు. కానీ అబ్రహాము ఏం కోరుకున్నాడమ్మా? రాత్రి తెల్లవారిపోయింది, రాత్రి చెప్పాడు తెల్లవారిపోయింది, గోవా తెల్లవారుగా లేపాడు, త్వరగా ఒకసారి దేవునికి త్వరగా లేచి భోజనాలు సిద్ధపరిచాడు. ఆ దహనం బలి ఇవ్వడానికి, ఇప్పుడు ఆయన సంతోషం ఇవ్వడానికి త్వరగా లేచి పనివారిని పిలిచి గాడి గంత కట్టి, షారా కూడా ఏం చెప్పలే, కుమారుడు ఇసాకు రా, పని ఉంది బయటికి రా అని తీసుకొని కట్టెలు తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అంటే ఏం నిశ్చయం చేసుకున్నాడమ్మా? నా కుమారుడు కంటే నేను ఎవరిని ప్రేమించాలి?
నా దేవుని ప్రేమించాలి, నా దేవుని కంటే ఎక్కువ దేవుని ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, నాతో పాటు నా కుమారుని దీవిస్తాడు. ఒకవేళ నా దేవుని కాకుండా కుమారుని ప్రేమిస్తే నా దేవునికి దీవుని నేను పొందుకోలేను, దేవుని ఎదుర నాకు సంతోషం ఉండదు, దేవుని దుఃఖపెట్టువాడుగా అవుతానని నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద వెళ్ళిన తర్వాత అడిగాడు ఇస్సాకు, తండ్రి అబ్రామా చెప్పు నాయనా, మరి బలి అంటున్నావు, గొర్రెపిల్లేది? దేవుడు చూసుకుంటే నువ్వు రా. ఇద్దరు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళగానే గబగబా ఇస్సాకును పట్టుకున్నాడు. కట్టెలు చక్కగా పెరిచాడు. ఇస్సాకును పట్టుకున్నాడు, చేతిలో బంధించేసి పక్కపెట్టేసి చంపేయడానికి, ధనబలి అర్పించడానికి ఏం చేశాడమ్మా? కత్తి పట్టుకున్నాడంట. అప్పుడు ఏం జరిగింది చూడండి, 22వ అధ్యాయం 9వ వచనం. అలాగో వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు, అమ్మా ఏం చేయడమ్మా? వధించడం అంటే ఏంటి? నరికేయడానికి, వధించి దహన బలి అర్పించడానికి, వధించడానికి తన చేయి చాపి కత్తి పట్టుకొనగా, ఓ మై గాడ్, ఎవరైనా చేయగలుగుతారా ఎలాగో? మన కళ్ళ ముందే మన బిడ్డలకి ఏమన్నా పడిపోయి రక్తం కారుతుంటేనే, ఒక ముళ్ళు పూసుకుంటేనే అమ్మ మనం తట్టుకోలేం కదా. అటువంటిది సొంత తండ్రి, ఈ ముసలి తండ్రి కుమారుని కట్టెల మీద పెట్టి నరికి వేయడానికి చేయిస్తాడంట. ఇప్పుడు చెప్పండి, ఎంతగా దేవుని ప్రేమించాడు అబ్రహాం. కఠినాత్ముడా అబ్రహాము? కొడుకుని చంపేసి అంత నరంత కూడా ఆలోచన చేయండి. అబ్రహాము దేవుని ప్రేమించినటువంటి వ్యక్తి. కుమారుడు అంటే ప్రేమ లేదా? ఆయనే చెప్పాడు కదా, నువ్వు ఆయన ప్రేమిస్తున్నావని. కుమారుడు అంటే ప్రేమ లేదా ఇలా చేసినందుకు? కుమారుడు అంటే ద్వేషమా, అసూయ, కోపమా? కానీ దేవుడు ఏం చెప్పాడు? నాకంటే ఎక్కువ ఎవరైనా ప్రేమించదని చెప్పాడు. కాబట్టి అందుకు దేవుడు చెప్పిన మాటను బట్టి ఈ కార్యం చేశాడు. కానీ ఇస్సాకు మీద కోపం ప్రేమ లేకనా? కాదు కదా. నీకంటే ఇస్సాకు నా దేవుడు ముఖ్యం, నిన్ను దీవిస్తాడు, నన్ను దీవిస్తాడు అని తలంచుకొని నరికేయడానికి చేయతాడంట. చచ్చిపోయాడు ఇస్సాకు? వెరీ గుడ్, నా మాట అన్నావు, చచ్చిపోయాడు కదా ఇస్సాకు, బలి ఇచ్చేసావా? వెరీ గుడ్ అన్నాడు దేవుడు. ఏమన్నాడు చూడండి, 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి కట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయవద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా ఏం చేయొద్దు అబ్రహాము, ఆగు, ఏం చేయొద్దు. ఎందుకని? తర్వాత ఏమన్నాడు చూడండి. అందుకు అతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడవని, అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా అబ్రహాం? హల్లెలూయా. మనం కూడా పాస్ కావాలి. ఫెయిల్ అయిపోతున్నాం చాలాసార్లు, వెళ్ళిపోతూనే ఉన్నాం. దేవుని కంటే ఎన్నెన్నో ప్రేమిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నీ కుమారుని అడిగాడా దేవుడు? నీ కుమార్తెను అడుగుతున్నాడా? నీ ప్రాణాన్ని అడుగుతున్నాడు ఆయన? దాన్ని ప్రేమించాడు అంతే, కానీ వెళ్ళిపోతున్నాం. కానీ అబ్రహాం లేదు. ఈరోజు మనం నేర్చుకోవాలి. అలా చేస్తే ఎంతగా దేవుడు దీవిస్తాడు. ఈరోజు నేర్చుకోబోతున్నాను. నువ్వు ఆగు, చంపొద్దు అని చెప్పగానే ఆగిపోయినాడు. ఎస్ అబ్రహామా, దీనిని బట్టి, ఈ క్రియను బట్టి నేను పెట్టిన పరీక్షలో నువ్వు పాస్ అయ్యావయ్యా, దీనివల్ల నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనేటువంటి సంగతి నాకు తెలిసింది. కాబట్టి నాకంటే నీ కుమారుని నువ్వు ఎక్కువ ప్రేమించట్లేదు, నీ కుమారుని కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. కాబట్టి నీ కుమారుని చంపవద్దు. నీ కుమారుని బదులు నేను ఆల్రెడీ ఒక గొర్రెని ఏర్పాటు చేసినాను అని చెప్పగానే వెళ్ళి ఆ గొర్రెని తీసుకొచ్చి బలి అర్పించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పరీక్ష పెట్టాడు అంతే, ఆ పరీక్షలు నెగ్గాడు. ఒకవేళ కనుక అబ్రహాము పరీక్షలు ఫెయిల్ అయిపోయింటే ఏం జరిగి ఉండేదమ్మా? అబ్రహాము దేవుని, ఈరోజు అబ్రహాం గురించి చదువుకునేవాళ్ళం బైబిల్ గ్రంథంలో. దేవునికి వ్యతిరేకంగా ఎంతమంది కార్యాలు చేయట్లేదు, వారందరూ ఒకడైపోయి ఉండేవాడు అబ్రహాము. కానీ ఈరోజు ఆయన నీతికి మూలపురుషుడు, విశ్వాసానికి మూలపురుషుడు మారిపడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది అంటే ఈ సంగతిలో అబ్రహాం గురించి ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం, కానీ ఇస్సాకు గురించి ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమా? ఇప్పుడు ఇస్సాకు గురించి జ్ఞానం చేద్దాం. ఇస్సాకు దేవుని ప్రేమించాడా, ఎవరిని ప్రేమించాడా, ఎలా ప్రేమించాడు చూద్దాం. ఇప్పుడు
అబ్రాహాం వయసు ఎంత? 100 సంవత్సరాలు. అప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఉంటుంది తెలుసా? టీనేజ్, ఒక 15 ఇయర్స్ పెట్టుకుందాం. 15 సంవత్సరాలు అంటే మంచి యవనస్తుడు అంటే బలమైన ఉంటారు కదా. ఇజ్రాయల్ అంటే చాలా బలమైన వారు. ముసలివాడు ఏది నాన్న గొర్రె పిల్ల అంటే ఉన్నదన్నాడు. తీరా వచ్చిన తర్వాత చేతులు కట్టేస్తున్నాడు. ఇదేంటి నాన్న గొర్రె పిల్ల అని నన్ను కట్టేస్తున్నావేంటి? నువ్వు నాతో ఆపదం చెప్పావు, నన్ను చంపేస్తావా? ఇదేం తండ్రివయ్యా నువ్వు తండ్రివేనా? అసలు నువ్వు తండ్రివేనా? నన్ను చంపేస్తా, నీ చేతులతో కని పెంచిన నన్ను నీ చేతులతో నన్ను చంపేయడానికి కత్తి పెట్టుకుంటున్నావా? నువ్వు తండ్రివేనా? నీకు ప్రేమ లేదా? ఇంత కఠినాత్ముడువా? నీతో నేను ఎంత ఉండాలి, నీతో ఉండను అని వెళ్ళిపోవాలి బయటికి. అతను వదిలిపెట్టేసి బయటికి పారిపోవాలి. యవనస్తుడు కదా, ముసలివాడు ఏం పట్టుకోగలుగుతాడు? కానీ ఇస్సాకు పారిపోలేదు. ఏమా కుమారుడు పడుకుని చేతులు కాళ్ళు బంధిస్తే అలా చూస్తూ ఊరుకున్నాడంట, అంతే. ఎవరైనా చేతులు కట్టేసి అలా ఉంటావా? చాచి 4 కొడతావు. కానీ ఇస్సాకు ఏం చేశాడమ్మా? చేతులు బంధించేనా, నరికేనా, బలి అప్పించేనా? దేవుడు కోరుకున్నాడు, ఇచ్చేయి అంటే. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడమ్మా? దేవుడిని ప్రేమించాడా? తన ప్రాణాన్ని ప్రేమించాడా? దేవుడు నా ప్రాణాన్ని కోరుకున్నాడా? నాన్న నువ్వేం దిగులు పడద్దు, ఏం దిగులు పడద్దు, నేను చచ్చిపోయిన పర్లేదు, నీకు 10 మంది కుమారులు ఇస్తాడు దేవుడు, చంపేసి పర్లేదు, దాని వల్ల ఇచ్చేసే అని దేవుడు ప్రేమించాడు ఇస్సాకు కూడా. తండ్రికి వ్యతిరేకంగా ఒక మాట పలకలేదు. నాకంటే నీ దేవుడు ఎక్కువైపోయాడా అని అనలే. దేవుడిని నువ్వు ప్రేమిస్తున్నావు కదా, దేవుడిని దీవిస్తాడు అని యవ్వనస్తుడు అతను కూడా దేవుని ప్రేమించాడు. అలాగే తండ్రిని కూడా ప్రేమించాడు. నువ్వు దీర్ఘాశ్రమంతో నువ్వు తల్లిదండ్రులు ప్రేమించమన్నాడు కదా. తండ్రి నీ మాటకు నేను ఎదురు చెప్పను, చంపేస్తున్నావా, జన్మలిసా ఇచ్చేసి అని పరలోకమున తండ్రిని ప్రేమించాడు, ఈ లోకమున తండ్రి ప్రేమించాడు. అన్నిటికీ ప్రాముఖ్యంగా ఎక్కువగా దేవుని ప్రేమించాడు. హల్లెలూయా. ఇది ప్రేమ అంటే. మనం అలాగని ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఇలాగూ కనుక మనము దేవుని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమిస్తే మనం వదిలిపెట్టేస్తాడా? ఎప్పటికి వదిలిపెట్టాడు. అలాగూ చేయటం వలన దేవుడు ఎవరిని దీవించాడు తెలుసమ్మా? అబ్రాహాముని ఒక్కనే కాదు, అబ్రాహాముని దీవించాడు, ఇస్సాకుని దీవించాడు. ఆ తర్వాత సంతానం. ఇప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరమ్మా? ఈ నేషన్ వచ్చేసింది, అక్కడ మందిరం కట్టబడింది. వీళ్ళంతా ఎవరు? అబ్రాహాము సంతానం వీళ్ళందరూ కూడా, ఇస్సాకు సంతానం వీళ్ళందరూ కూడా. అంతగా దేవుడు దీవించాడు. కొన్ని వేల సంవత్సరాలైనా వారిని దీవించడం ఇంకా మానలేదు. యేసుక్రీస్తు కూడా వారి గర్భంలో నుంచి వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి అన్నాడు, దేవుడు పరీక్ష పెట్టాడు, ఆయన పేరేంటమ్మా? యెహోవా. ఇప్పుడు పరీక్ష పెట్టిన తర్వాత దేవుడు ఇంకో పేరు పెట్టుకున్నాడు. ఆయన పెట్టుకున్నాడు ఇంకో పేరు, తెలుసా మీకు? చూడండి ఎంత ఆశ్చర్యకరమైన సంగతం. ఇరవై 28వ అధ్యాయం తీయండి. ఆది కాండము 28వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి. ఆది కాండము 28వ అధ్యాయం. చూడండి, చదువుతున్నాను చూడండి. 28వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ అందరూ చూడండి. 28:13 ఆది కాండం. మరి యెహోవా, ఆయన పేరేంటమ్మా? యెహోవా. దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు అంటున్నాడు దేవుడు, ఓ యాకోబు, నా పేరు యెహోవాయే, కానీ నా పేరు ఇంకొక పెట్టుకున్నాను నేను. నా పేరేంటో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నీ తండ్రిని ఇస్సాకు దేవుడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడే తన పేరు కూడా పెట్టుకున్నాడంట. అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. తర్వాత యాకోబు కూడా తల్లిదండ్రుల వల్లే విశ్వాసం ఇచ్చాడు కాబట్టి ఇంకోటి అది కూడా పెట్టేశాడు, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు అని. మై గాడ్, దేవుడే తన పేరుని ఇంకో రకంగా పెట్టుకున్నాడు. ఇంకో పేరు, నా పేరు అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు. ఎందుకని? అబ్రాహాము ఇస్సాకులు ఇద్దరు కూడా దేవుని ప్రేమించారు నా సోదరుడు, నా సోదరి. అందుకని ఈరోజు కూడా ఇజ్రాయేలీ జనాంగం ఈ లోకంలో, ప్రపంచంలో ఎన్ని జనాంగాలు ఉన్నాయో, ఎన్ని కంట్రీస్ ఉన్నాయో, వారందరికంటే దీవించబడినటువంటి జనాంగం ఎవరంటే ఇజ్రాయేలీలో. వారికి యుద్ధం చేసి ఎవరు గెలవలేరు వారితోటి. ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న ఇరాన్ కానీ ఇంకోటి కానీ మనం అందరూ చేసి వెళ్ళిపోయారు. గాజా, హిజ్బుల్లా అందరూ వెళ్ళిపోయారు కదా. ఇజ్రాయేల్ ముందు ఎవరు నిలవలేరు. ఎందుకని? వారి పక్షం యుద్ధం చేసేది ఎవరమ్మా? ఎందుకని? ఇజ్రాయేల్ పక్షం యుద్ధం చేస్తున్నాడు. ఎందుకని? అబ్రహాము ఇస్సాకులు దేవుని పూర్ణహృదయంతో ప్రేమించారు కాబట్టి. నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఇదే. నా దేవుని కంటే నా భార్యని కానీ, నా కుమారుడు కానీ, కుమార్తెని కానీ ప్రేమించకూడదు. ఎవరిని ప్రేమించాలి?
అంటే నేను దేవుని ప్రేమించాలని నా భార్యను ప్రేమించొద్దనా దాని అర్థం, కుమారుని ప్రేమించట్లేదనా దాని అర్థం, నా కుమార్తెను ప్రేమించడం దాని అర్థం అదే. దేవుడు చెప్పిన మాట. అలా చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను దీవిస్తాడు, నా భార్యను దీవిస్తాడు, నా కుమారుని దీవిస్తాడు, నా కుమార్తెను అందరూ దీవిస్తాడు. ఎందుకని? రుజువు అయిపోయింది. అబ్రహాముని ఇస్సాకును దీవించాడు కాబట్టి. నా జీవితంలో ఇలాగూ నేను నిర్ణయం తీసుకున్నాను. దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, ప్రభువులోకి వచ్చినప్పుడు 85వ సంవత్సరంలో ప్రభువులోకి వచ్చా. 40 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు. అదో 15 + 25 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు దేవునిలోకి వచ్చా. 92వ సంవత్సరంలో దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. 33 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఈ 40 లేదంటే 33 సంవత్సరాలు నేను నేర్చుకున్న పాఠము, నా దేవుని కంటే ఎక్కువగా ఎవరిని దేనిని నేను ప్రేమించకూడదు. అలా చేస్తే దేవుడు ఎలా దీవిస్తాడో 3 ఉదాహరణలు చెప్తాను వినండి. మొట్టమొదటిది, నన్ను ఎలా దీవించాడు. 1. రెండవది, నా కుటుంబాన్ని ఎలా దీవించాడు. 3వది, సంఘాన్ని ఎలా దీవిస్తున్నాడు. 3 చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన ఒకసారి చెప్పాను, కానీ ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి అర్థం కావడానికి బాగా అర్థమవుతుంది వినండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు అప్పుడు పెన్షన్ ఆప్షన్ లేదు మాకు. ప్రావిడెంట్ ఫండ్ లేదా ఉండేదంతే, దాన్ని ఆప్షన్ చేసాం. తర్వాత పెన్షన్ ఆప్షన్ వచ్చింది. అప్పటికి ఇంట్రెస్ట్ రేట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ తీసుకుంటే మాకు బెనిఫిట్ ఉండేది. అందుకని పెన్షన్ నేను ఆఫ్ చేయలే. చాలామంది నాతో పాటు చాలామంది ఇచ్చేసారు పెన్షను. నేను కొంతమంది ఆ ఇండియాలో అబౌట్ 1000 మెంబర్స్ అండ్ 2000 లోపలే ఇవ్వలేదు కొంతమంది. ఆ తర్వాత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చినాయి. ఫైనాన్షియల్ ఈ కంప్యూటర్ యుగంలోకి వచ్చేసిన తర్వాత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్లన్నీ 13, 14 ఉండేటువంటి రేట్లు పడిపోయి 6కి వచ్చేసింది, 6-5కి వచ్చేసింది. ఇంట్రెస్ట్ రేట్ పడిపోయినాయి. దానివల్ల ప్రావిడెంట్ ఫండ్ కంటే పెన్షన్ తీసుకుంటేనే బెనిఫిట్ అయ్యిగా మా తలకిందులు అయిపోయింది. అప్పుడు ఇంకా మాకు ఛాన్స్ లేదు. పెన్షన్ కావాలంటే అయిపోయిన ఛాన్స్. నా కళ్ళ ముందు రిటైర్డ్ అయిన హాయిగా ఉద్యోగం చేయకపోయినా ప్రతి నెల వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. మాకు లేదు ఛాన్స్. అయ్యో ఎంత పొరపాటు అయిపోయింది. ఏం పర్లేదు, నా దేవుడు గొప్పవాడు, నాకు అన్యాయం చేయడు. నాకు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాను నా జీవితంలో, ప్రభు నిన్నే ప్రేమిస్తా, ఇంకెవరిని ప్రేమించి నిర్ణయం తీసుకున్నాను. దేవుడు నన్ను వదిలిపెట్టాడని ధైర్యంతో విశ్వాసంతో చూశా. అంటే అప్పటికి ఇంకా రిటైర్డ్ కాలేదు, అప్పటికి ఇంకా అయిపోయింది. మా వాళ్ళంతా కూడా కొంతమంది వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అర్జీలు పెట్టుకొని, అయ్యా మాకు కూడా పెన్షన్ ఇవ్వండి, మాకు తెలియక తప్పు అయిపోయిందో ఏదో ఆ పరిస్థితులను బట్టి అలా ఇచ్చాం అని అంటే నో, అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది, నో. అయినప్పటికీ చేస్తున్న అర్జీలు పెట్టుకుంటూనే ఉంటున్నాము, పిటిషన్లు పెట్టుకుంటున్నాము. ఫైనల్గా మాట నేను కూడా రిటైర్డ్ అయి 2016లో పెన్షన్ లేదు, అలాగే వచ్చేసిన తర్వాత ఇంకా యుద్ధం మాత్రం ఆగలే, అర్జీలు పెట్టుకోవడం మాత్రం ఆగలే. ఈలోగా గవర్నమెంట్ వాళ్ళు ఇంకా బాగా అడుగుతున్నారని ఒక కమిటీ వేశారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ తోటి ఒక కమిటీ వేశారు. అందులో ఒక ఆయన హైదరాబాద్ కూడా ఉన్నాడు, ఒక ఎంపీ. ఆయన కూడా కలిసి వెళ్ళి కొంచెం హెల్ప్ చేయమని. ఏం పర్లేదు, భయపడకండి, నేను రికమెండ్ చేస్తానని ఈయన కూడా రికమెండ్ చేశాడు. ఎంపీలందరూ కూడా వీళ్ళ యొక్క అడగడం తప్పేం కాదు, పెన్షన్ అడుగుతున్నారు అంతే, ఇంకేం అడగట్లేదు కదా, వీళ్ళ యొక్క కోరిక జెన్యూన్ అని చెప్పేసి వాళ్ళు రికమెండ్ చేశాడు అందరూ కూడా. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళింది. పార్లమెంట్లో దాన్ని పాస్ చేయాలి బిల్లు, లేకపోతే కాదు. వెళ్తే అక్కడ కొంతమంది కొర్రీ చేశారు. వీళ్ళకి ఆల్రెడీ బోల్డ్ సార్లు పెన్షన్ తీసుకొని తీసుకోలేదు. ఇప్పుడు వచ్చి పెన్షన్ కావాలంటే మళ్ళీ ఎందుకు ఇస్తాం, అప్పుడు ఎందుకు తీసుకోలేదు, అందరు తీసుకున్నారు కదా, వీళ్ళు పైన దిగొచ్చారండి వీళ్ళు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి, తీసిపడాలని పాడేశారు పక్కకి అర్జీ. ఇంకా మా వాళ్ళందరూ ఇంకా పార్లమెంట్లో పక్క పాడేస్తే ఇంకేం వస్తుంది, ఇంకా అందరూ ఇంకా పని అయిపోయింది అనుకున్నారు. అందులో మా హైదరాబాద్లో కొంతమంది తెలిసిన క్రిస్టియన్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే, సిస్టర్స్ మెయిన్, వాళ్ళు నిరుత్సాహపడిపోయారు ఇంకా రాదని. నేను చెప్పాను, అమ్మా డోంట్ వర్రీ, దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయనకి అసాధ్యం అంటే ఏం లేదు, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, దేవుడికి అసాధ్యమైన చూద్దాం, లేకపోతే చూద్దాం, కానీ దేవుడు ఇవ్వడానికి సమర్థుడు అని ప్రార్థన చేయటం నేను మానలేదు. ప్రార్థన చేశా, ప్రభువా నీకు అసాధ్యం అంటూ ఏది లేదు, నువ్వు చెప్పావు, నీకంటే ఎక్కువగా నేను నా భార్యను కానీ, నా కుమారుడు కానీ, కుమార్తెను కానీ, ఈ లోకాన్ని కానీ, పెన్షన్తో వచ్చే డబ్బులుగా నేను ప్రేమించట్లే, నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు అసాధ్యం అనేది ఏది లేని నిరూపించడానికి కార్యం చేయి. నాకు ఆ పెన్షన్ డబ్బులను ప్రేమించి నాకు పెన్షన్ కావాలని అడగలేదు ప్రభువా, పెన్షన్ రాబోయినా పర్వాలేదు, నా భార్యకి వస్తుంది, లేదా పిల్లలు ఉన్నారు, నో డోంట్ వరీ, ఏమి లేకపోయినా పర్వాలేదు, హాయిగా బతుకుతా, కానీ నీకు అసాధ్యం అంటే లేదు అని ప్రార్థన చేశా. విత్ ఇన్ నో టైం ఏ బిల్లుని పక్కన పాడేశారో, ఏం జరిగిందో దేవునికే తెలుసు.
మళ్ళీ ఆ బిల్లుని తీసుకొచ్చారు పార్లమెంట్ టేబుల్ మీదకి. వారికి పెన్షన్ గ్రాంట్ చేస్తున్నామని సైన్ పెట్టేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికంటే ముందుగా నాకు వచ్చింది పెన్షన్. అంటే వాళ్ళు ఇంకా ఆ సంతోషంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, ఏం చేయాలి. నేను ఈలోగా అర్జీ అన్నీ చేసిన ఫస్ట్ రిలీజ్ చేశాను, నాకు పెన్షన్ వచ్చేసింది. నాకు నేను అందులో పెడితే మా గ్రూప్ ఉంటుంది వాట్సాప్లో, ఎలా ఏం చేయాలి అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పి ఇలా చేయండి అని. తర్వాత వాళ్ళకి వచ్చింది. దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. ఎందుకని కార్యం చేశాడు దేవుడు? నా ప్రార్థన బట్టా, నాకున్న జ్ఞానాన్ని బట్టా, దేని బట్టి? దేవుని ప్రేమించాను కాబట్టి కార్యం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవది, చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఒక కుమారుడు కుమార్తె. నితిన్ ఉన్నాడు. బీటెక్ చేయడానికి ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత వెళ్తే నేను ఎంటెక్ ఏంటది మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటా అన్నాడు. వద్దు, మెకానికల్ ఇంజనీరింగ్ ఏముంటుంది అది ఇది, కంప్యూటర్ సైన్స్ తీసుకో, అక్క కూడా తీసుకుందా, నువ్వు తీసుకో, నేను ప్రార్థన చేసి దేవుడు చూస్తాడంటే సరే మొత్తానికి ఒప్పుకొని కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. బీటెక్ అయిపోయిన తర్వాత ఏదో చిన్న ఉద్యోగం క్యాబ్ జెమిని ఉప్పల్లో వచ్చింది. ఇది వెళ్ళేవాడు వచ్చేవాడు, చిన్న జాబ్. ఆ తర్వాత కంట్రోలెస్ 62 జాబ్ వచ్చింది, ఇంకోటి మంచి, దీనికంటే మంచి జాబ్, అందులోకి వచ్చాడు. ఈ కంట్రోలెస్లో చేసినప్పుడు దానికంటే మంచి ఉద్యోగమే, కానీ దానికి ఒక టైమింగ్స్ ఉండేది కాదు. 9 గంటలకి 10 గంటలకు వెళ్ళేవాడు, మళ్ళీ ఎప్పుడు వచ్చేవాడు గ్యారంటీ లేదు. 9 సాధారణ 9 to 6 అనుకుందాం, 7 అనుకుందాం. ఒకసారి 8, 5, 9, 5, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, ఒకసారి రాత్రి వచ్చాడు కదా. అటువంటి టైమింగ్స్ లేనటువంటి జాబ్ అది. నేనేమో 10 అయిపోతే 11 అయిపోతే పోనీసి 8, 9 అంటే ఓకే, 10 ఫోన్ చేసేవాడిని, ఏంటి ఇంకా రాలేదని. ఇంకా డాడీ వస్తాను, ఇంకొక పావు గంట పనులు వచ్చేస్తాను. సరే అని చెప్పి అలాగే ఉండేవాడిని. 12 అయిపోయింది, 1 గంట అయిపోయింది, మళ్ళీ ఫోన్ చేస్తే ఇంకా అయిపోతుంది, ఇంకా వచ్చేస్తాను. మరి ఆడు వచ్చే వరకు నిద్రపోకుండా అలాగే చూసేవాడిని. వచ్చిన తర్వాత 12 గంటలకో, 1 గంటకో, 2 గంటలకో, 3 గంటలకో వస్తే ఆడు వచ్చిన తర్వాత అమ్మాయ్యా అనుకో పడుకునేవాడిని. ఇలా ప్రార్థన చేసాను, ప్రభువా చాలా బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, మంచి జాబ్ దయచేయి అని ప్రార్థన చేసేవాడిని. ఒకరోజు ఒక సంగతి జరిగింది. ఆ కంట్రోల్ ఎస్లో పనిచేస్తుంటే అక్కడ ఉన్న మేనేజర్ మా ఇంటికి కూడా వచ్చా, గృహప్రవేశానికి వచ్చాడు. ప్రకాష్ నాకు మాతో కలిసి భోజనం చేశాడు, చక్కగా నవ్వుతూ మాట్లాడాడు. ఆ వ్యక్తి నితిన్ పట్టుకొని బూతులు తిట్టాడు, సరిగ్గా పనిచేయట్లేదని. వాడు పగలనక రాత్రినక పనిచేస్తుంటే బూతులు తిట్టాడు, లా మీద వచ్చి బూత్ తిట్టాడు. వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ చాలా మూడిగా, ఏమైంది అలా తిట్టాడు, బూతులు తిట్టాడు, నేను ఉద్యోగం రిజైన్ చేస్తాను డాడీ అన్నాడు. అప్పుడు నేను చెప్పా, ఇది దేవుని వాక్యం అంగీకరించదు. నీ అధికారి నీ మీద కోపడిన ఉద్యోగం నుంచి రిజైన్ చేయొద్దని బైబిల్ ఉంది, ప్రసంగి గ్రంథంలో. ఉద్యోగం చేయకు, కానీ నువ్వేం చేస్తావంటే ఆ ఉద్యోగంలో ఉంటూ వేరే ఉద్యోగం ప్రయత్నం చేయి. నేను ప్రార్థన చేస్తా, దేవుడు ఖచ్చితంగా మంచి ఉద్యోగం ఇస్తాడు. అతడు పెట్టినటువంటి శాపాలు కానీ బూతులు కానీ దేవుడు నీ మీద దీవులుగా మారుస్తాడని చెప్పా. సరే అని చెప్పేసి వచ్చాడు, ప్రేయర్ రిక్వెస్ట్లో రాశాడు ఒకే ఒక సెంటెన్స్, ప్లీజ్ ప్రే ఫర్ మై జాబ్ అని రాశాడు. రాస్తే ఎప్పుడు ప్రేయర్ అంతవరకు ఎప్పుడు రాయలేదు. బుక్ తీసుకుంటాను కదా, చూస్తే నితిన్ అని ఉంది. ఏంటంటే ఓకే, ఇక్కడ కూర్చొని ప్రార్థన చేశా, ప్రభువా నువ్వు చెప్పావు కదా నీకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించదని చెప్పు, ఎవరిని ప్రేమించట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నా, నా కుమారుడికి మంచి జాబ్ దయచేయి. అక్కడ ఎంతో వేదన పొందుతున్నాడు, టైం లేదు, అవమానం, మంచి జాబ్ దయచేయి. ఒకటి. రెండో ప్రేయర్, ప్రభువా నితిన్ని లాకాతో వచ్చే బూతులు తిట్టున్నాడు, ఇంకా చాలా బూతులు తిట్టాడు, అతను నేను ద్వేషించడం లేదు, ఆ బూతులన్నీ దీవులుగా మార్చగలవు నువ్వు అతను మార్చు ప్రభువా, నీ చిత్తమైతే నీకు అప్పగిస్తున్నా అనే వ్యక్తి. నేనేమి అతని గురించి వ్యతిరేకంగా ఏం మాట్లాడలే. నీకు ఇష్టమైతే నా కుమారుడికి మంచి జాబ్ తెచ్చాను ప్రార్థన చేశా. విత్ ఇన్ నో టైం అరాయికల్లో ప్రాజెక్ట్ మేనేజర్గా బ్యూటిఫుల్ జాబ్ విత్ హై, ఇప్పుడు ఇన్ని చేసిన కంటే డబుల్ ట్రిబుల్ శాలరీతో జాబ్ వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రిజైన్ చేసి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం ద హైయెస్ట్ శాలరీ, ద హైయెస్ట్ ర్యాంక్. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు? నేను మంచి పెద్ద ప్రవక్తని, మంచి పాస్టర్గా, నేను ప్రార్థనాపరుణ్ణి, అందుకు ఇచ్చాడా? గట్టి చెప్పండి, ఎందుకు ఇచ్చాడు? నేను ఎవరో నాకు తెలుసు. ఒక జంతువు ఇలా వచ్చింది అనుకోండి లోనకి, చీపోండే వెళ్ళిపోతుంది బయటికి. ఏంటి ఆ జంతువు పేరేంటి?
బయటికి రాగానే చీచిపో అంటే వెళ్ళిపోతుంది ఒక జంతువు. ఏంటి ఆ జంతువు పేరేంటి? కుక్క. నేను కూడా కుక్కనే. చీపో అంటే పోతున్నా, దాదాపు బిస్కెట్ రాంటే వస్తున్నా, చీపు అంటే పోతున్నా. నేను కుక్కనే, నేను కూడా. అంచేత కుక్కనైనా నేను చేసిన ప్రార్థన బట్టి ఆయన చేయలే కార్యాలు. ఒక పాట నేర్చుకున్నా, దేవుని కంటే ఎక్కువ ఎవరిని దేన్ని ప్రేమించకూడదని. అందుకని కార్యం చేశాడు. ఈరోజు చేసిన ఉద్యోగము నిత్య శక్తిని బట్టి రాలేదు, నా ప్రార్థన బట్టి రాలేదు. దేవుని కృప, దేవుని ఆజ్ఞలు పాటించే వారికి ఆయన కృపను బట్టి వచ్చింది ఆ ఉద్యోగం. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి, అవసరాన్ని చెప్తున్నా. మూడవది, మొదటిది నా జీవితంలో ఏం చేసి చెప్పా. అలాగే నా కుమార్తె విషయంలో కూడా అంతే. కుమార్తె కూడా డిగ్రీ అయిపోయింది, బీటెక్ చేస్తుంటే డాడీ నేను యూఎస్ వెళ్తాను, అమెరికా వెళ్తాను, అక్కడ ఎంఎస్ చేస్తాను అన్నది. నేను చెప్పా వద్దమ్మ వెళ్ళొద్దు, ఏదో అమెరికా బాగుంటుంది అంతే, కానీ జీవితాలు బాగోవు, వెళ్ళకు, ఇక్కడే ఉండు, నేను ప్రార్థన చేస్తా, దేవుడికి మంచి జీవితాన్ని ఇస్తానని ప్రార్థన చేశాను. నా మాట ఉన్నది ఉద్యోగం వచ్చింది, మళ్ళీ దాని నుంచి ఇంకో మంచి ఉద్యోగం వచ్చింది, ఇంకొంచెం మంచి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు మంచి ఉద్యోగం ఉంది, చక్కగా భర్తతోటి బిడ్డలతోటి అక్కడ చక్కగా స్థిరపడింది. ఎందుకని? వీళ్ళందరికంటే నేను దేవుని ఎక్కువగా ప్రేమించాను కాబట్టి. నా భార్యని దీవించాడు, నా కుమారుని దీవించాడు, కోడల్ని, కుమార్తెని, అల్లుని, మనవాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని? వీరికంటే ఎక్కువ ఆయన ప్రేమించాను కాబట్టి. అందుకని నన్ను దీవించాడు, వారిని దీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మూడోది ఆశీర్వాదం ఏంటమ్మా? ఒకటి నా కుటుంబంలో, మొట్టమొదటిది నా జీవితంలో, నా బిడ్డల పట్ల. మూడవది ఏం చెప్పా? సంఘం. చాలా జాగ్రత్తగా వినండి. సంఘంలో ఎన్నో చేశాడు. ఒకటి లేటెస్ట్గా జరిగింది, లాస్ట్ వీక్ చెప్పింది, పద్మావతి చెప్పింది కదా, నేను చెప్తాను వినండి. దేవుడు సంఘంలో ఈ యొక్క చేసినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవాల్సిన సంగతి ఒకటి ఉన్నది. చర్చ్ అంటే ఏమిటి? ఎవరైనా చెప్పాలి. చర్చ్ అంటే ఏమిటి? మనము చర్చ్ అంటే ఏమిటో మనందరం కూడా వాక్యం వినాలమ్మా, వాక్యం వినాలి. సరే వెళ్ళండి. మరి శ్రేష్టమైన వాక్కులు ఇవన్నీ కూడా. చర్చ్ అంటే ఏమిటి? లేదా అక్కడెక్కడ పెట్టమని వాక్యానికి వెళ్ళొచ్చు. వాక్యం మీరు వినరు, వాళ్ళు వినరు. వినండి. చర్చ్ అంటే ఏమిటి నేర్చుకోవాలి అందరూ కూడా. చర్చ్ అంటే ఏమిటి? ఒకసారి చెప్పాను మీకు, ఎవరైనా గుర్తుండే చెప్పండి. చర్చ్ అంటే ఏమిటి? ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి నేను ఇష్టమా చర్చ్ ఇష్టమా అని అడిగింది అనుకోండి, నేనేం చెప్తానమ్మా? చర్చే ఇష్టం అని చెప్తా. పాస్టర్ గారు నా బిడ్డలు కాదు, నా పాస్టర్ అమ్మ, నేను కట్టుకున్న భార్య, నాకంటే చర్చే నీకు ఇష్టమా? సరే, ఒకటే కోరుకో. నేను కావాలా చర్చ్ కావాలా కోరుకో అన్నది అనుకోండి. నేను కావాలి చర్చ్ కావాలి, అంత ఒకటే. నేనేం కోరుకుంటాను తెలుసా? చర్చే కోరుకుంటా. ఎందుకని? చర్చ్ అంటే ఏమిటి? చాలామంది తెలియదు కాబట్టి పొరపడుతున్నారు చాలామంది. చర్చ్ అంటే ఏమిటి? శ్రద్ధగా విందాం. సంగతి తెలియక ఈరోజు మనం నేర్చుకోవాలి. చర్చ్ అంటే ఏమిటి? నేను చర్చిని ప్రేమిస్తున్నా. ఈ బిల్డింగ్ ఉంది, ఇదేమిటం? ఇది బిల్డింగ్ ఏంటిది? చర్చి. మీరందరూ వస్తున్నారు, మీ పేర్లు పెట్టుకోండి. మీరందరూ ఏంటి? సంఘంలో మీరందరూ ఉన్నారు. చర్చ్ అంటే మీరా? చర్చ్ అంటే బిల్డింగా? నేను చర్చిని ప్రేమిస్తున్నానంటే చాలామంది అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనుకుంటారు చాలామంది. ఏంటి చర్చ్ అంటే ఏమిటి? నేర్చుకుందాం, వినండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అందరూ కూడా నేర్చుకోవాలి ఈరోజు. చర్చ్ అంటే ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. అందరు బైబిల్ అంతా తీయండి. చర్చ్ అంటే నేర్చుకోవాలి ముందుగా. 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. ఇది చర్చ్ అంటే. చర్చ్ అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ చర్చ్. ఏంటమ్మా డెఫినేషన్ ఏంటి చర్చ్కి? ఆయన శరీరమే సంఘము, లేదా ఇంగ్లీష్లో చర్చ్, తెలుగులో సంఘం.
ఇదేమిటిది? బాడీ ఆఫ్ క్రైస్ట్. ఇప్పుడు నా బాడీ ఉంది, ఓకే. నా బాడీకి 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నోరు, ఇవన్నీ ఏంటి? అవయవాలు, శరీరంలో అవయవాలు, ఓకే. ఇంగ్లీష్లో ఏమంటారు? మెంబర్స్ అంటాం. ఈ బాడీ, మై హ్యాండ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ మై బాడీ, మై లెగ్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ బాడీ, ఇంగ్లీష్లో. అందుచేత ఇదంతా ఏమిటాం? ఇది దేవుని యొక్క శరీరము. అందుకే చర్చ్ అంటే మీరు కాదు, నేను కాదు, బిల్డింగ్ కాదు, యేసుక్రీస్తు శరీరం. సరే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు హెడ్ ఎవరమ్మా? ఈ బాడీకి హెడ్ ఏంటి? మై హెడ్ ఈజ్ మై హెడ్ ఆఫ్ దిస్ బాడీ. నా శిరస్సు నా బాడీకి హెడ్. మరే ఈ యొక్క సంఘము అనేటువంటి దీనికి శిరస్సు ఎవరు? అక్కడేముంది? మళ్ళీ 21 చూడండి, 21 నుంచి 20 నుంచి. ఆయన బలాదర్శం చేత క్రీస్తును మృతులను లేపి సమస్తమైన ఆధిపత్యం గండను, అధికారం గండను, శక్తి గండను, ప్రభుత్వం గండను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము గంటను ఎంతో హెచ్చుగా పలోకమునందు ఆయన తన కుడిపార్శ్వములను కూర్చొని పెట్టుకున్నాడు. ఆయన సమస్తమునకు ఆయన పాదం ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించిన దేవుని స్తోత్రం వల్ల. సంఘానికి శిరస్సు ఎవరమ్మా? యేసుక్రీస్తు. నా శరీరానికి నా శిరస్సు హెడ్, అలాగే ఈ సంఘానికి హెడ్ ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నేను సంఘాన్ని ప్రేమిస్తున్నానంటే, చర్చిని ప్రేమిస్తున్నాను, ఎవరిని ప్రేమిస్తున్నాను? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానా, యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నానా? చాలామంది అలా అనుకుంటున్నారు. నేను సంఘాన్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, బిల్డింగ్ని, ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ, ఇక్కడ పెట్టే భోజనాల్ని, ఇవి ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నారు నన్ను చూసి. సంఘం అంటే ఇది కాదు నా సోదరుడు, నా సోదరి. చర్చ్ అంటే ఇది కాదు. ఇది నా డెఫినేషన్. వీఆర్, వినండి, వీఆర్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. అంతేగాని మనం చర్చ్ కాదు. వీఆర్ ది మెంబర్స్ ఆఫ్ ద చర్చ్. చర్చ్ యొక్క అవయవములు, చర్చ్ యొక్క మెంబర్స్ అంతే, కానీ మనం చర్చ్ కాదు. ఆయన బాడీ చర్చ్ అంటే, ఏ శరీరము చర్చి, నువ్వు కాదు, నేను కాదు, అందులో భాగస్తులు మనం అంతే. మనకు హెడ్ ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు పాస్టర్ గారు ఎంత చెప్పాను, నేను కావాలా? చర్చ్ కావాలంటే ఏం అడుగుతుందాము నన్ను? తాము తెలియకుండా నేను కావాలి, యేసుక్రీస్తు కావాలని అడుగుతాను. నేనేం చెప్పాలి ఇప్పుడు? నా యేసుక్రీస్తు నువ్వే కావాలంటానా? నా బిడ్డలు వచ్చి అడినారు, మేము కావాలా, నీ చర్చ్ కావాలని అంటే నేనేం చెప్పాలి ఆన్సరు? మీరు కావాలని చెప్పనా? ఏం చెప్పాలి నేను? చెప్పండి, ఏం చెప్పాలి? అలాగూ చేస్తే నాకు దేవుడు నేర్పించిన పాఠం ఏంటి? నా భార్య కంటే, నా కుమారుడు కంటే, కుమార్తె కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తే ఎవరిని దీవిస్తాడు దేవుడు? వాళ్ళని దీవిస్తాడా, నన్ను దీవిస్తాడా? నన్ను దీవిస్తాడు, వాడిని దీవిస్తాడు. ఒకవేళ నేను చర్చి వద్దు, మీరే కావాలంటే ఏం చేస్తాడు దేవుడు? నన్ను పక్కన పెడతాడు, వాళ్ళని పక్కన పెడతాడు, కుమారుడు కుమార్తెని, వారి సమస్తాన్ని పక్కన పెడతాడు. అవన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆయన. కానీ నేనేం కోరుకోవాలి? దేవుని కోరుకోవాలి. అబ్రహాము నాకు దేవుడు నేర్పించిన పాఠం అది. దేవుని ప్రేమిస్తే దేవుడు మనం వదిలిపెట్టాడు నా అవసరం. ఈరోజు నా భార్య కానీ, నా కుమారుడు కానీ, కుమార్తె కానీ, వారు కలిగింది కానీ ఏమైందో నేనేమన్నాను? ఆ దేవుడు కేవలం ఉచితమైన కృప. కుక్క వంటి నేను ఒక నిర్ణయం తీసుకున్నా, దాన్ని బట్టి ఆశీర్వాదం. సంఘాలు ఎన్నో చేశాడు, బయట వారు చేస్తే గర్భాలు తెరిచాడు, బిడ్డలు ఇస్తున్నాడు, ఎన్ని చెప్పడానికి డబ్బా కొట్టుకోవడం కాదు ఇది, దేవుని మహిమపరచడానికి. ఒకే ఉదాహరణ చెప్తా. పద్మావతి లాస్ట్ వీక్ చెప్పింది కదా, సాక్ష్యం చెప్పింది కదా, ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లేటెస్ట్ వినండి. జనవరి 7వ తారీఖున అలాగే మా బాబుకి ఆమె మేనేజర్ కూడా ఆమె మీద కొంచెం కంప్లైంట్ చేసి రాశాడు, ఈమె సరిగ్గా పనిచేయదు, లీవ్లు ఎక్కువ పెడుతుంది అని ఎగరిస్ట్ ఆమె గురించి రాస్తే యజమానులు దాన్ని సీరియస్గా తీసుకొని ఆమె ఉద్యోగం తీసేశారు జనవరి 7వ తారీఖున. అంకులు 7వ తారీఖు నా జాబ్ పోతుంది అంకులు, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, ప్రార్థన చేద్దాం, నీ ప్రయత్నం నువ్వు చేయి, నా ప్రార్థన నేను చేస్తా. ఆమె ప్రయత్నం ఆయన చేస్తుంది. ఉద్యోగం అయిపోయింది, 7వ తారీఖు అయిపోయింది, ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, వెళ్తుంది, వచ్చేస్తుంది, వెళ్తున్నా సార్, సెలెక్ట్ అయిపోయామ్మా, అయిపోయిందమ్మా అంటున్నారు, కానీ ఒక ఆఫరింగ్ లెటర్ ఇవ్వట్లేదు ఎవరు. అంకులు చాలా బాధ వేస్తుంది సార్, ఆఖరి వరకు వస్తుంది, రావడం లేదు. ఏం దిగులు పడద్దమ్మా, ప్రార్థన చేస్తున్నా, నువ్వు భోజనాలు పెడుతున్నావు కదా, ఆలోగా నువ్వు మంచి సాక్ష్యం చెప్తావని చెప్పా. ప్రభు ప్రార్థన చేశా, ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నా, ఇంకెవరిని ప్రేమించట్లేదు, ఈ సంఘం నీది, నీ శరీరంలో ఆమె ఒక భాగస్తురాలు, ఆమె అందరూ భాగస్తురాలు, ఆ మంచి ఉద్యోగం దయచేయి అని ప్రార్థన చేస్తే లాస్ట్ వీక్ భోజనాలు పెట్టిందా, ఆ భోజనంలో సాక్ష్యం చెప్పిందా లేదా? ఏం చెప్పింది? ఆమె కళలో కూడా ఊహించలేనటువంటి జాబ్ ఇచ్చాడు, ఆమె కళలో కూడా ఊహించినటువంటి శాలరీ ఇచ్చాడు ఆమెకి.
షీ ఈవెంట్ డ్రమ్ట్ ఆఫ్ ది శాలరీ, అంత శాలరీస్ ఇచ్చి అంత విప్రోలో జాబ్నిచ్చి ఆశ్రయించాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకని? నేను గొప్పవాడినా. భర్త జాన్సన్ ఉన్నాడు. జాన్సన్కి వాళ్ళిద్దరు పెళ్ళయింది. పెళ్ళికి నేనే వెళ్ళా. అప్పుడు పెళ్ళయిన తర్వాత ఆయన కడపలో ఉండేవాడు. కడపలో క్లర్క్గా ఎస్బీఐలో పనిచేసేవాడు, క్లర్క్. అంకులు ఇద్దరు ప్రార్థన చేయండి, పద్మావతి ఏమో ఇక్కడ, జాన్సన్ ఏమో అక్కడ, ఇద్దరికి ఒకే చోట ఉన్నట్లుగా ప్రార్థన చేయండి అని చెప్తే ప్రార్థన చేశాం. ఎక్కడో కడపలో అతన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు దేవుడు, ట్రాన్స్ఫర్ ఇచ్చి. ఇద్దరిని దగ్గర పెట్టాడు దేవుడు ప్రార్థన చేస్తే. కొంతకాలం అయింది. పాస్టర్ గారు ప్రమోషన్ వస్తున్నాయి, ప్రార్థన చేయండి, ఆఫీసర్ని కావాలి. డోంట్ వరీ, యూ జాబ్, ఐ డూ మై జాబ్, నీకు వస్తుంది, ప్రార్థన చేయి. ఒకసారి ఫెయిల్, అంకులు ఫెయిల్, ఏం పర్లేదు మళ్ళీ రాయి. రెండోసారి రాశాడు, ఫెయిల్, ఏం పర్లేదు, దేవుడు నీతో ఉన్నాడు, ప్రార్థన చేయి, నేను చూసుకుంటా, నీ ప్రయత్నం. మూడోసారి పాస్ అయ్యాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆఫీసర్గా మిరకల్, దేవుడు చేసిన మిరకల్ చూడండి. బ్యాంకులో ఆఫీసర్గా ప్రమోషన్ వస్తే, నేను కూడా బ్యాంకులో చేశాను కదా, మా ఆంటీ కూడా చేసింది కదా. ఎవరికైనా ప్రమోషన్ వచ్చి బ్యాంకులో ఉంటే అక్కడ ఉంచరు, వెంటనే ఎక్కడికి విలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు ఆఫీసర్గా. అక్కడ బాగా నేర్చుకుంటాడని. ప్రమోషన్ వచ్చిందా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ ఇస్తారు. కానీ జాన్సన్కి దేవుడు ట్రాన్స్ఫర్ లేదు, ప్రమోషన్ మాత్రం ఇచ్చాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. పద్మావతికి దేవుడు దూరం చేయలేదు జాన్సన్ని, ఇద్దరు ఒక చోట పెట్టాడు. ఇలాగూ ఉంటుంటే మళ్ళీ ఇంకో మేనేజరు, ఇద్దరు అయిపోయారుగా, మేనేజర్ ఇంకో మేనేజర్ ఇక్కడ ఈయన దగ్గర అసిస్టెంట్ జనరల్ మేనేజరు. ఈయనంటే ఇష్టం లేక ఎప్పుడు తిట్టేవాడంట, నీకు వర్కే రాదు, నీకు ఎవరు ప్రమోషన్ ఇచ్చారు, నాన్న రకాలు తిట్టేస్తే, అంకులు ఇలా తిడుతున్నాడు, నాకు ఈ ప్రమోషన్ వద్దు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, ప్రార్థన చేయడం అన్నాడు. ఏం దిగులు పడొద్దు జాన్సన్, ప్రార్థన చేద్దాం లేదు, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడన్న. పోయిన నెలలో ఆడిటింగ్ వచ్చారు బ్యాంక్కి. 10 రోజులు ఏదో జరిగింది ఆడిటింగ్. ఆడిటింగ్ అయిపోయిన తర్వాత 10 రోజులు అయిపోయిన తర్వాత ఆడిటింగ్ వెళ్ళిపోతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళందరూ కూడా. మీ బ్యాంకులో ఎంతమంది స్టాఫ్ ఉన్నారో వీరందరిలోకి జాన్సన్ మంచి వర్కరు, మంచి ఎంప్లాయీ, మంచి ఆఫీసర్ అని సర్టిఫికేట్ చేశారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏ మేనేజరు నీకేం పని రాదని అన్నాడు, వాళ్ళు మాట్లాడుతుంటే ఈయన కంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళు వచ్చేవాళ్ళు, సిగ్గుతో తల ఉంచుకున్నాడు. ఎవరు నీకు పని రాదనే అవమానించినప్పుడు సిగ్గుతో ఆయనే తల దించుకున్నాడు. ఇప్పుడు మన తలలో పైకెత్తేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎందుకని చేశాడు? పద్మావతి గురించి నాకేమైనా చుట్టం, ఆమె జాన్సన్ నాకేమైనా బంధువా? ఆయన శరీరంలో భాగస్థులం. నా డ్యూటీ ఏమిటి? మీకంటే ఎక్కువగా, నా భార్య కంటే, నా బిడ్డల కంటే, నా ప్రాణం కంటే ఎక్కువగా నా దేవుని ప్రేమించాలి. అలా ప్రేమించినందుకు దేవుడు కార్యం చేశాడు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, లివింగ్ ఎగ్జాంపుల్. పోయిన వారం జరిగింది కాబట్టి ఇదే చెప్తున్నా, తీసుకొని. హల్లెలూయా. అసలు యాక్చువల్గా పద్మావతికి చెప్దాం అనుకున్నా, రండి వేళ సాక్ష్యం మీరు ఉంటారండి, కానీ దేవుడే రప్పించాడు. పొద్దున కూడా చేద్దాం అనుకున్నా, ఆడవాళ్ళు మర్చిపోయాను. దేవుడే రప్పించాడు అతన్ని సాక్ష్యం ఉండడానికి. హల్లెలూయా. దేవుడు మనల్ని వదిలిపెట్టడు. నా సోదరుడు, నీ జీవితంలో ఎవరు ప్రేమిస్తున్నావు? నీవు దేవుడిని ప్రేమిస్తున్నావా? దేన్ని ప్రేమిస్తున్నావు? మన క్రియలే చెప్తాయి ఎవరిని ప్రేమిస్తున్నావు. అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం అందరం. ఇప్పుడు నీ కళ్ళ కనపడుతున్నా చూసి ఇదే గొప్ప ఆశీర్వాదం అనుకుంటున్నావు, మోసపోకండి. ఇప్పుడు నీ కనపడిన బిజినెస్లు కానీ, ఉద్యోగాలు కానీ చూసి మోసపోవద్దు, చదువులు చూసి మోసపోవద్దు. ఇవి ఓన్లీ టెంపరీ. దేవుడి దగ్గర వచ్చే దీవులు పర్మనెంట్. ఇవి మనకు కావాలి, టెంపరీ మనకొద్దు. ఇంకా నేర్చుకోబోతున్నాం, వినండి. ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతా మనుషులు ఎదుట, దేవుని ఎదుట, దేవా నీకంటే ఎక్కువగా నా భార్యని ప్రేమించను, నా కుమారుని, నా కుమార్తెని, నా మనవని నిన్ను ప్రేమిస్తా. ఎందుకని? అలా ప్రేమిస్తే నన్ను దీవిస్తావు, నా భార్యను దీవిస్తావు, నా బిడ్డలు దీవిస్తావు. కాబట్టి నిన్నే ప్రేమిస్తాను ప్రభా, నిన్నని తీసుకున్నాను నేను. దేవుని స్తోత్రం హల్లెలూయా. రెండో సంగతి చూద్దాం. పాత నిబంధనలో ఏలియా అనే ప్రవక్త ఉన్నాడు. ఏలియా ప్రవక్త ఎంత గొప్ప ప్రవక్త మనకు తెలుసు. ఆయన వయసు వచ్చేసింది. దేవుడు చెప్పాడు, ఏలియా నీ టైం అయిపోయిందయ్యా, ఇంకొక ఎలీషా అనే వ్యక్తి ఉన్నాడు, అతను అభిషేకించి అని చెప్పినప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది చూడండి. గవోవా మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం.
మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. 19 మొదటి రాజులు. ఏలియాచ నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతని సెలవాడుగా అతడు పోయిరమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. అందుకని అతను విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నూకల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేసిండెను. చాలా జాగ్రత్తగానండి. ఎలీషా ఉన్నాడు. ఎలీషా దేవుని సేవకు పిలుచుకున్నాడయ్యా రా అని చెప్పాడు. ఎలీషా ఏమన్నాడమ్మా, నేను రానన్నాడా? వస్తాను ఏలియా గారు, అయితే నేను ఇంటికి వెళ్ళి మా తండ్రి ఉన్నాడు కదా, తండ్రితో చెప్పి మాట్లాడి ఇంకా నా స్నేహితులు బంధువులు వాళ్ళతో చెప్పేసి సేవకి వెళ్ళిపోతున్నా, ఇంకా బై బై అని చెప్పేసి వచ్చేస్తాను పొరపాటు. సరే వెళ్ళన్నాడు. వెళ్ళిన తర్వాత 12 అరకలు దుమ్ముతున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రితో చెప్పాడు, తండ్రి దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడా, నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. మరి ఎలీషా దగ్గరికి వచ్చాడా, అక్కడ ఆగిపోయా? ఎలీషా వచ్చాడంటే తండ్రి ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా సేవకి వెళ్తానంటే? అందుకని కదా వచ్చాం. ఇలాగ అనొచ్చు ఎలీషా తండ్రి, ఇదేంటిది ఇప్పుడు ఏంటి సేవ ఏంటిరా బాబు, ముసలోడిని అయిపోయాం నేను మీ అమ్మ, ఇప్పుడు సేవకి వెళ్ళిపోతానంటే ఏంటి, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా సేవకి? నువ్వు వెళ్ళిపోతే మా సంగతి ఏంటి, జీతకాల దగ్గర ఓడిపోయి వెళ్ళిపోతావా? సేవ ఇక్కడ నుండి చేసుకోవచ్చు కదా, వెళ్ళిపోతావేంటి సేవకి వెళ్ళిపోతావేంటి అని అన్నాడా? ఎలీషా తల్లిదండ్రులు ఎవరిని ప్రేమించారమ్మా? కుమారుని ప్రేమించాడా, దేవుని ప్రేమించారా? దేవుని ప్రేమించి సేవకు పిలుచుకున్నాడా దేవుడు? ఇంతమంది మన ఊర్లో ఉంటే ఇంతమంది ఉంటే నిన్నే ప్రేమించాడా, నిన్నే ఎన్నుకున్నాడా, ఆలస్యంగా వెళ్ళిపో అని పంపించాడు. అంటే ఎలీషా తల్లిదండ్రులు ఎవరిని ప్రేమించాడమ్మా? దేవుని ప్రేమించాడా? అలా ఎలీషా చూడండి, తండ్రి మమ్మీ డాడీ దేవుడిని సేవకు పిలుచుకున్నాడు. ఇక ఈ రోజు నుంచి మీరెవరో, నేను గుడ్ బై టాటా బాబాయ్ అని రాలే. తండ్రి ద్వారా దేవుని సేవకు పిలుచుకున్నాడు. నేను సేవకు వెళితే దేవుడు నన్ను దీవిస్తాడు, వృద్ధాపంలో మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని వదిలిపెట్టాడు అని సంతోషము చేత. అంటే మరి ఎలీషాను ప్రేమించాడు. నిజంగా వినండి, ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, దేవునికి సేవ ఉంది, అంటే దేవుడు ఉన్నాడు. ఎవరిని ప్రేమించాలి? ఎలీషా. వృద్ధాపంలో తల్లిదండ్రులు ఉన్నారు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఎవరిని ప్రేమించాలి, ఎవరిని కోరుకోవాలి? ఎలీషా తల్లిదండ్రులు కోరుకోవాలి. అని ఎవరిని కోరుకున్నాడమ్మా? అంటే ఎలీషా ఎవరిని ప్రేమించాడు? తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడు ప్రేమించాడు. అందుకని గొత్తి నొకల చేత వంటకం చేశాడు. గొత్తి నొకలంటే అరక దున్నుతున్నాడు కదా, ఎడ్లు ఉన్నాయి కదా, ఎడ్ల మీద కాడేస్తారు కదా, ఆ కాడు ఇవన్నీ నరికి కట్టెలుగా చేసి వంట వండి పెట్టాడు. ఇవన్నీ కాడి కానీ నాగలు కానీ ఇవన్నీ గొత్తి నొకలు అంటారు. వాటిని చీల్చి వంట చేసి భోజనం చేసి తల్లిదండ్రులకు భోజనం పెట్టి అందరికీ సంతోషించి ఆనందించి దేవుని సేవకు వచ్చేసాడు. అంటే ఎలీషా తన జీవితంలో ఎవరిని ప్రేమించాడు చెప్పండి? దేవుని ప్రేమించాడు కాబట్టి దేవుడు ఎలీషాని దీవించాడు, ఎలీషాతో పాటు తల్లిదండ్రులు దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఈ ప్రపంచంలో ఎలీషా చేసేటువంటి అద్భుత కార్యాలు సూచక్రియలు మరి ఏ ప్రవక్త చేయలేదు, ఇంకా ఏలియా కూడా చేయలే. అన్ని అద్భుత కార్యాలు చేశాడు ఎలీషా. అంత అద్భుత కార్యాలు చేసింది యేసుక్రీస్తు మాత్రమే. యేసు చేసిన కార్యాలు ఎవరు చేయలేదు. ఆ తర్వాత చేసింది ఎవరంటే ఎలీషా మాత్రమే, ఇంకెవరు అంతగా వాడుకున్నాడు. ఎందుకని ఎలీషా తన తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, వాళ్ళ కంటే, వీళ్ళ కంటే, వాళ్ళ కంటే ఆయనకి దీవించాడు కాబట్టి అంతగా దీవించాడు ఎలీషాని. హల్లెలూయా, హల్లెలూయా. నేను నేర్చుకున్న ఈ పాఠాన్ని నేను నేర్చుకున్నా. మీరు నేర్చుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీ బిడ్డలు దీవిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలు వద్దాం. మార్కు సువార్త మొదటి అధ్యాయం చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం. మార్కు సువార్త మొదటి అధ్యాయం చూడండి. 16వ వచనం. మార్కు 1:16. ఆయన గలిలే సముద్ర తీరమును వెళ్ళిచుండగా
సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రంలో వలవేడ చూచెను, వారు జాలరులు. యేసు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలనుగా చేసిందని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను ఏం విడిచిపెట్టారమ్మా? తర్వాత 18వ వచనం. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడు యాకోబును అతని సహోదరుడు యోహానుని చూశాను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి. వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రద్దు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మై గాడ్! పేతురు, యోహాను, యాకోబు వీళ్ళందరూ జాలరులు. ముందుగా పేతురుతో నన్ను వెంబడించాడంటే వచ్చేసాడు, పొలాలు విడిచాడు, వచ్చేసాడు. ఇప్పుడు యాకోబు, యోహాను తండ్రి కూడా అక్కడ ఉన్నాడు. నన్ను వెంబడించడని చెప్తే వాళ్ళు ఏం చేశారంట? పొలాలు విడిచిపెట్టారు, వృత్తిని విడిచిపెట్టారు. ఎవరిని విడిచిపెట్టారు? తండ్రిని విడిచిపెట్టారు. ఇంకెవరిని విడిచిపెట్టారు? జీతగాండ్ర వద్ద విడిచిపెట్టారు. ఇంకెవరిని విడిచిపెట్టారు? వాళ్ళు భార్యలను విడిచిపెట్టారు, పిల్లల్ని విడిచిపెట్టారు. పేతురు భార్య ఉంది. పేతురు అర్థాన్ని చదువుతాం కదా, జ్వరం వచ్చిందని. పేతురికి భార్య ఉంది, వీళ్ళందరూ భార్య పిల్లలు ఉన్నారు. కానీ వీరు ఎవరిని ప్రేమించారమ్మా? దేవుని యేసుక్రీస్తు సేవకురామ అన్నాడు. యేసుక్రీస్తు ఉన్నాడు ఇక్కడ భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ ఉన్నారు. ఎవరిని ప్రేమించారు వాళ్ళు? యేసుని ప్రేమించారా? మనుషులు ప్రేమించారా? వారి జాబులను ప్రేమించారా? యేసుని ప్రేమించారు. వాళ్ళు విడిచిపెట్టి వచ్చారు. అంటే దాని అర్థం భార్య అంటే ప్రేమ లేదా వాళ్ళకి? తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదా? భక్తి లేదా? పిల్లలు అంటే ప్రేమ లేదా? దేవుడు ఏం చెప్పాడు? ఎవరిని ప్రేమించమని చెప్పాడు? నన్ను ప్రేమించండి, అప్పుడు మిమ్మల్ని దీవిస్తా, మీ బిడ్డలు దీవిస్తా అన్నాడు. కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టేసి యేసుని వెంబడించారు వాళ్ళు. దేవుడు విడిచిపెట్టేస్తాడు అలా వచ్చిన వాడిని. వాళ్ళు నిరూపించుకున్నారు, ప్రభా నీవే నా గొప్ప, నా భార్య కాదు, నా బిడ్డలు కాదు, నా తల్లిదండ్రులు కాదు. అంటే వారంటే ద్వేషమని కాదు, వారు దీవించబడాలనంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అని చెప్పి దేవుడు ఎవరిని దీవించాడు? ఇప్పుడు వారిని అపోస్తుల్ని దీవించాడు, వారి భార్య బిడ్డలు దీవించాడు. ఎలా దీవించాడు తెలుసమ్మా? 10వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు 10. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. 28. అందరూ చూడాలి. పేతురు, ఇదిగో మేము సమస్తమును ఏమన్నాడమ్మా? సమస్తం అంటే ఏమి విడిచిపెట్టాడు? వీళ్ళందరూ కూడా చెప్పాను కదా ఇప్పుడు లిస్టు. వాళ్ళ ఉద్యోగాలు, భార్యలు, భర్తలు, బిడ్డలు, ఉద్యోగాలు అన్ని విడిచిపెట్టేసి నేను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను. అందుకు ఏ సీట్లను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, తర్వాత ఏముంది? పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు తర్వాత ఏముందమ్మా? 100 మీకు దీవుల్ని ఇవ్వబోతున్నా. ఇక్కడ ఈ లోకంలో, తర్వాత రాబో లోకమందు నిత్య జీవనం పొందురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాగ వారు చేసినందుకు ఆ 12 మందిని దీవించాడు, అపోస్తుల్ని, వారి భార్యని 100 దీవించాడు. రాబోతున్న రాజ్యంలో పరలోక రాజ్యం, ఆ పరలోక రాజ్యంలో 12 సింహాసనాలు వేసి ఈ 12 మంది కూర్చొని పెడతాడు దేవుడు. ఎందుకని? ఎవరిని ప్రేమించాలి వారు? తల్లిదండ్రులు ప్రేమించారా? భార్యలు ప్రేమించారా? భర్తలు ప్రేమించారా? కుమార్తెల్ని, మనల్ని ఎవరిని ప్రేమించారు? వాళ్ళు దేవుడు ప్రేమించారు. అందుకే 100 దేవుడు వారిని దీవించాడు, వారి బిడ్డలు దీవించాడు. హల్లెలూయా. ఈ నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఏం చేయాలి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునిగా నువ్వు ప్రేమించావా? నిన్ను దీవిస్తాడు. దేవుని కొరకు నువ్వు ఏది పక్కన పెడుతున్నావు వారిని దీవిస్తాడు, వాటిని దీవిస్తాడు. ఇంకా దేవుడు కాదు, నాకు ఉద్యోగం కావాలి, నా బిజినెసే కావాలి, నా పనులే కావాలి, నా ఏమైనా అనుకుంటున్నావా అని ఎక్కడ వేసిన కొంగలు అలాగే ఉంటుంది. కానీ నాకు ప్రాముఖ్యం నా దేవుడు, ఇన్ని ఇచ్చింది దేవుడే అని దేవుని ప్రేమించావా? నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, నీ కుటుంబం, నీ యొక్క ఉద్యోగాలు, నీ బిజినెస్లు అందరూ దీవిస్తాడు. మనకు తెలియక పడిపడుతున్నాం నా సోదరే. ఆఖరికి 4వ చెప్తాను వినండి. లోకాసు వార్త 9వ అధ్యాయం. లోకాసు వార్త 9వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆకలికి వెళ్తున్నాం. 59వ వచనం. సరే 57 వస్తుంది చూడండి. 57. వారు మార్గం నిల్చుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళాను, నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకే నక్కలకు, బొర్రెలను, ఆకాశ పక్షులకు నివాసం కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నాడు కానీ స్థలం లేదని అతను చెప్పాను. ఇప్పుడు చూడండి. ఆయన మరొకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి
మొదట నా తండ్రిని పాతిపెట్టి, అంటే తండ్రి ఏమయ్యాడు? చచ్చిపోయాడు. చచ్చిపోతే పాతి పెట్టడానికి వెళ్తానంటున్నాడు ప్రభుతోటి. సెలవుమని మనవి చేశాను, అందుకైనా సరే వెళ్ళుము అన్నాడా? ఏమన్నాడు ప్రభు? మృతులు తమ మృతులను పాతి పెట్టుకునేమో నీ వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వాంతో చెప్పాను. మరి అక్కడ ప్రభు నీ వెంట వచ్చింది, కానీ నా ఇంట ఉన్న వారితో సెలవు తీసుకుని వచ్చినకు మొదట నాకు సెలవు అనగా యేసు నాగడి మీద చేయిపెట్టి వెనుకదట్టు తీర్చువాడేమన్నా దేవుని రాజ్యానికి వారసుడు కాడు, పాత్రుడు కాడు వాంతో చెప్పాను. ఒక ఆయన అంటున్నాడు, ఒక ఆయనేమో ప్రభు నేను వెంబడిస్తాను వద్దయా, నక్కల బుర్రలు, అది ఏ ఉద్దేశం అడిగాడు ప్రభు తెలిసి వద్దన్నాడు. ఇంకో దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించన్నాడు. అతను దుఃఖసాగరం ఉన్నాడు ఆ వ్యక్తి. ఎందుకని? తండ్రి తెలిసిపోయాడు. సరే నేను వెంబడించమంటావు, వెళ్తా, నా తండ్రిని పాతి పెట్టి వచ్చేస్తాను అంతే. ఎందుకని కుమారుడు కదా, నా బాధ్యత అది, ఇంకెవరు లేరు. పైన నువ్వే చెప్పావు కదా, నీ దీర్ఘాయుష్యం ఉన్నట్టుగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి. మరి ఇప్పుడు చచ్చిపోయాడు, ఇంకా ఆఖరిసారి వెళ్ళి పాతి పెట్టి వచ్చేస్తా. ఏసి ఏమనాలి? నీ తల్లిని ప్రేమించని చెప్పింది ఆయనే కదా, ఏమనాలి? వెళ్ళు పాతి పెట్టేసారు, ఇక్కడ ఉంటాను, ఏలియా ఉన్నాడు కదా అలాగే ఉంటాను వెళ్ళాను అనాలి. అలా అన్నాడు దేవుడు. ముందు నా రావయ్యా, నీ తండ్రి సంగతి ఆ వేరే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు రా. ఏసు ఇంత కఠినాత్ముడా? తండ్రిని పాతి పెడతాడు వద్దంటున్నాడు. ఏసు ఇంత కఠినాత్ముడా? మళ్ళీ ఇంకో ఆయన అంటున్నాడు, నేను వస్తాను, అయితే ఆ తల్లిదండ్రులు ఎలీషా చెప్పాడు కదా, నేను కూడా వెళ్ళి బై బై అని చెప్పి వస్తాను. ముందు రావయ్యా, నాగడి మీద దున్నడానికి నా చేపెట్టి ఎలాగ చూసి ఏం దున్నుతావు నువ్వు, రా నాయరా, నీ తల్లిదండ్రులు వాళ్ళు చూసుకుంటారు అన్నాడు. ఇంత కఠినాత్ముడు ఏసయ్యా? అంత కఠినాత్మ ప్రేమించడానికి వస్తున్నావు రోజు, ఇంత కఠినాత్మ ఆరాధన చేస్తున్నామా? నీ దేవుడు కఠినాత్ముడా? ఈరోజు నువ్వు నేర్చుకోవాలి నా సోదరు, నా సోదరి. చాలామందికి అక్కడ ఉన్న వారికి యేసుక్రీస్తు మాటలు ఎలా కనిపిస్తాయమ్మా? కఠినంగా. ఇదేంటి తండ్రి చచ్చిపోతే వెళ్ళొద్దంటాడు ఏంటి? ఇదేం దేవుడు? ఎలీషాలాగా ఈయన బాబాయ్ బాబాయ్ చెప్తాడు అక్కడ వెళ్ళొద్దంటాడు, ఇదేం దేవుడు? ఇదే ఎంత కఠినార్థముడా బాబాయ్ ఈయన ఎందుకని అంటారు. ఈరోజు కూడా అంటున్నారు. యేసుక్రీస్తు మాటలు కఠినంగా అనిపిస్తున్నాయి చాలామందికి. యోహాను సువార్త 6వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం. యాభై 59వ వచనం, లేదు 57. జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. కపెర్నహూము మాట చెప్పాడు. ఓకే, ఏమనడం? ఎంతకి మీరు జీవించాలంటే నా శరీరం తినండి అని చెప్పాడు. ఏంటి శరీరం అంటే ఏంటి? మనం బల్లకి వెళ్తాం కదా, అది శరీరం. నా రక్తం అంటే ఏంటి? తినమన్నాడు. అప్పుడు మీరు పరలోకానికి వస్తారయ్యా అన్నాడు. వాళ్ళు ఏమన్నారు చూడండి. 59 కపెర్నహూము సమాజం ముందులో చెప్పాడు ఈ మాటలు. ఇప్పుడు 60వ వచనం. ఆయన శిష్యులు అంటే 12 మంది కాదు, అక్కడికి వచ్చిన వారు అందరిలో అనేకులు ఈ మాట విని ఇది ఇంపైన మాట, సొగసైన మాట, రమ్యమైన మాట అన్నారా? ఏమన్నారు? ఇంత కఠినమైన మాట పలుకుతున్నాడు అంటే ఈయనెవరు? కఠిన మాట పలుకుతున్నాడు. ఈయనెవరు? కఠినాత్ముడు. యేసు మాటలు చాలామందికి కఠినంగా అనిపిస్తున్నాయి. అది కఠినమైన మాట. నా శరీరం తినని త్రాగండి పరలోక రాజ్యం తీసుకెళ్తానంటే కఠినమైన మాట. కొంతమందికి అలా అనిపిస్తున్నాయి. ఏం చేశారు చూడండి. అరవై 6వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడించలేదు. ఎవరికైతే కఠినంగా అనిపించినాయో వారందరూ యేసుక్రీస్తుని ఏం చేశారంటమ్మా? వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. ఈ కఠినాత్ముడు ఎవరు ఉంటారు? ఈ కఠిన మాటలు ఎంతకాలం వినాలి, ఎంతకాలం భరించాలి ఈ కఠినాత్ముడిని అని యేసుని పట్టుకొని చాలామంది వెళ్ళిపోయారంట. ఎందుకని యేసు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి? వారికి కఠినంగా అనిపించినాయంట. అప్పుడు యేసు 12 మందిని అడిగాడు. ఏమని అడిగాడు చూడండి. కాబట్టి యేసు 60 మీరు కూడా వెళ్ళిపోనని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరికి వెళ్ళదాము? నీవే నిత్య జీవ మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
12 మంది అడిగితే పేతురు అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తాం? నీవు పలికే మాటలు నిత్య జీవపు మాటలు. అంటే యేసు చెప్పిన మాటలు కొంతమందికి ఎలా అనిపించినాయి? కఠినంగా అనిపించినాయి. మరి కొంతమందికి జీవపు మాటలు కనిపించినాడు. ఇది కారణం ఏంటి? ఎక్కడ ఉంది లోపం? అంత లేచినవండి. చాలాసేపు అయింది కదా, కొంచెం శరీరం బలహీనం. వినండి, చాలా మీ జీవితంలో మర్చిపోద్ది ఈ పాఠాలు. ఆ జీవితంలో నేర్చుకునే చెప్తున్నాను మీకు. యేసు చెప్పిన మాటలు కొంత కఠినంగా అనిపిస్తాయి, కొంతమందికి జీవమాట. ఇప్పుడు ఇంకా నేను కూడా ఇక్కడ చెప్పిన మాటలు చాలామందికి ఎలా అనిపిస్తాయి. నేను కూడా ఆయన ప్రేమిస్తున్నాను, ఆయన చెప్పిన మాటలే చెప్తున్నాను కాబట్టి మీకు ఒకసారి అనిపిస్తాయి. నేను చెప్పిన మాట కఠినంగా అనిపిస్తాయి మీకు. అభ్యాసం కలిగిన వారికి జీవ మాటగా అనిపిస్తాయి, అది వేరే విషయం. ఓకే, ఎందుకు అనిపిస్తున్నా అలాగో తెలుసుకోవాలి ఈరోజు మీరు. కొంతమంది ఒకడే యేసు చెప్పిన అయ్యే మాటలు కొంత కఠినంగా అనిపించినాయి, మరి కొంతమందికి జీవ మాట కనిపించాయి. ఎందుకని కారణం ఏంటి? ఒకసారి చెప్పా, మళ్ళీ చెప్తా, మీ జీవితంలో మర్చిపోకండి. మీ ఇంట్లో అద్దాలు ఉన్నాయా? ఉందా? మేము ఇచ్చిన అద్దం ఉందా? అద్దం ముందు నిలబడినప్పుడు నవ్వుతూ చూస్తున్నావు, ఎలా కనబడతావు అద్దంలో? ఎలా కనబడతావు? ఏడుస్తూ చూస్తున్నావు, ఎలా కనబడతావు అద్దంలో? నా మీద అప్పుడు కోపడతారు, ఎలా కోపడతారు? అలా కోపడుతూ చూసారు అందులో, అప్పుడు ఎలా కనబడతారు మీరు? లోపం అద్దంలో ఉందా మీలో ఉందా? అద్దంలో ఉంది కదా, పాల్గొట్టేయండి. అమీర్పేట ఇంకో కొత్త తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు నవ్వండి, ఏడవండి. ఏడిసినా నవ్వుతున్నా కనబడుతుంది అద్దం. ఉన్నాయి అమీర్పేటలో అటువంటి అద్దాలు. ప్రపంచంలో బెల్జియం చాలా శ్రేష్టమైన బెల్జియం, అక్కడికంటే అటువంటి అద్దాలు. అటువంటి బెల్జియంతో చేసినటువంటి అద్దం మీ ఇంట్లో ఉన్నది. నువ్వు ఏడిస్తే ఏడిసినట్టు కనబడతావు, నవ్వుతూ చూస్తే నవ్వుతూ కనబడతావు. లోపం అర్థం లేదు, నీలో ఉంది. నీలో చూచే విధానంలో ఉంది. యేసు క్రీస్తుని పక్కనటువంటి దొంగ, నువ్వు నరహంతుడివయ్యా, నువ్వు రక్షించుకో, మనం రక్షమన్నాడు. ఇదే యేసు క్రీస్తుని పక్కన ఇంకో కూడిపోయిన దొంగ, ప్రభువా నువ్వు రక్షకుడివి, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒకే యేసు క్రీస్తు కుడి పక్కన ఎడ పక్క ఉన్నారు కదా, మరి ఆయనకు ఒకలా కనపడ్డాడు, ఇంకెలా కనపడ్డాడు? ఎలాగో వారు చూచే విధానంలో, వినే విధంలో తేడా యేసు క్రీస్తులో లేదు. నా శరీరం తినడం తాగని చెప్తే యేసు చెప్పిన మాటలతో లోపం లేదు, విన్నవారిలో లోపం. నువ్వు యేసు క్రీస్తుని కఠినాత్మను చూస్తే ఆయన ప్రేమ గల మాటలు కూడా నీకు కఠినంగా అనిపిస్తాయి. నువ్వు ప్రేమతో చూడాన్ని, ఆయన కఠినంగా చెప్పినా ప్రేమగానే అనిపిస్తాయి నీకు. నిన్ను ప్రేమించే అని చెప్పే మాటలు అవన్నీ కూడా ఆయన నువ్వు కఠినంగా అనిపించుకుంటావు, అని కఠినంగా అనిపిస్తాయి నీ చెవులకి. దూరం అయిపోతావు ఆయనకి, నాకు దూరం అయిపోతాడు. అందుకని ఆయన వేసిన వెంబడి వెళ్ళిపోయారు కదా, అందరూ కూడా వెళ్ళిపోయారు కదా. ఇంతకుముందు కూడా నాకు కఠిన మాట పడలేక చాలామంది వెళ్ళిపోయారు కదా చర్చిలో నుంచి. మీకు ఎలాగ అనిపిస్తుంది నా సోదరి? ఈ జీవ మాటలు అర్థాన్ని మార్చొద్దు, నీ హృదయాన్ని మార్చుకో. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం కూడా ఒక అర్థమే. ఈ అర్థంలో నువ్వు ఎలా చూస్తే అలా కనబడతావు. నీకు యేసుక్రీస్తు, నువ్వు కఠినాత్మను చూస్తే ఆయన అలా కనబడతాడు, ప్రేమమూర్తిగా కరుణమూర్తి చూస్తే అలా కనబడతాడు. నన్ను మీరు ఎలా చూస్తే అలా కనబడతాను నేను దుర్మార్గుడిగా చూస్తారా అలా కనబడతాను మీకు. నిజంగా నేను దుర్మార్గుడు కుక్క వంటి వాడినైనా మంచి దేవుని సేవడాన్ని చూస్తే నేను మంచిగా కనబడతా. నాలో లోపమే లేదు, చూసే విధానంలో ఉంటుంది లోపం. మిమ్మల్ని కూడా ద్వేషిస్తూ తిట్టడానికి, కొట్టడానికి, శపించడానికి చూస్తే మీకు అలా కనబడతాను నాకు. కానీ నేను ఏం చేసిన ప్రేమతో చేస్తాను, ద్వేషంతో. ఇంతవరకు నేను పుట్టిన దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా ఏ కార్యం ద్వేషంతో చేయలేదు, అసూయతో చేయలేదు, కోపంతో చేయలేదు. ఏం చేసినా ప్రేమతో చేశాను. పైకి అలా మీకు వేరే రకంగా అనిపించవచ్చు. నేను నేర్చుకున్న పాఠం దేవుని దగ్గర. హల్లెలూయా. యేసు చెప్పిన మాటలు కఠినంగా అనిపించినాయి. దీని గురించి కఠినాత్ముడు అన్నారు, నన్ను కూడా అంటారు చాలామంది, కఠినాత్ముడు నువ్వయ్యా. పిల్లలంటే ప్రేమ లేదు, మేమంటే ప్రేమ. కఠినాత్ముడు అంటారు నన్ను కూడా, నేనేం చేయలేను. కూర్చోండి. ఈ కఠినాత్ముడు అంటే ఏమిటి? కఠిన మాటలు ఎలాగంటే ఎందుకు వస్తాయి నేర్చుకోండి. ఇప్పుడు 2 కొరింథీ 11వ అధ్యాయం, 2 కొరింథీ 11వ అధ్యాయం. 2 కొరింథీ
11వ అధ్యాయము కొరింథీయులకు చెప్తే ఇలా అంటున్నాడు 29వ వచనం. అందరూ చూడండి, బైబిల్ అందరూ తీయండి. 2 కొరింథీ 11:29. ఎవడైనను బలహీనుడైనా నేనును బలహీనుడును గానా, ఎవడైనా తొట్టుబడినా నాకును మంట కలగదా అంటున్నాడు. ఎవరమ్మా? పౌలు గారు. పౌలు సంఘానికి, కొరింథీ సంఘ రాష్ట్రాలుగా అంటున్నాడు, నువ్వు ఎవడైనా తొట్టుపడ్డా బలహీనుడా? నేనును తొట్టుపడనా? నేను తొట్టుపడనా అనట్లేదు, నేనును తొట్టుపడనా? నేనును బలహీనుడు కదా. మీలో కోపాలు తాపాలు వస్తున్నాయా? నాకును మంట రాదా? నాకు కోపాలు రావా, తాపాలు రావా అంటున్నాడు. ఎవరైనా? పౌలు గారు ఎవరమ్మా? దేవుని స్వార్థ పట్టుకొని ప్రపంచాన్ని తల్లకిందులుగా మార్చేసినటువంటి అభిషక్తుడు ఇలాగంటున్నాడు. కోపాలు మీకేనా? నాకు రావా? అమ్మా, ఫీలింగ్స్ మీకేనా? నేను మనిషిని కదా, నాకు ఫీలింగ్లు ఉండవా అంటున్నాడు ఆయన. అంటే ఆయన ఎంత అభిషక్తుడైనా, దేవుని సేవకుడైనా, ఆయన ఎక్కడ నివసిస్తున్నాడమ్మా? రక్త మాంసంగా శరీరం ఉన్నాడు కాబట్టి నీకు నాకు ఉన్నటువంటి ఫీలింగ్స్ ఆయనకు ఉంటాయి. చాలామంది అనుకుంటారు, ఈయన దేవుని సేవకుడు కదా, ఈయన కోపం రాకూడదు కదా, ఎందుకు కోపడుతున్నాడు? ఈయన దేవుని అభిషక్తుడు కదా, ఇతరులు బోధించేవాడు కదా, ఈయన బోధించుకోలేడా అంటారు చాలామంది. సేవకులమైన మేము మీలాంటి వాళ్ళమే అమ్మా, మీలాగా రక్తమాసం మేము కూడా ఉన్నాం. పౌలు గారు అదే అంటున్నాడు అక్కడ. మాకు ఫీలింగ్స్ ఉంటాయి, మాకు బాధ వస్తుంది, చెప్పిన మాట వినకపోతే బాధ వస్తుంది. కుమారుడైనా భార్య అయినా ఎవరైనా చెప్పిన మాట వినకపోతే దేవునికి కోపం వచ్చింది. వినండి, ఇలాగంటారా? దేవుని సేవ కోపం ఎందుకు అంటారు కదా, మరి దేవుడు ఎందుకు కోపడ్డాడు? దేవునికి ఎందుకు దుఃఖం వస్తుంది? కొన్ని సందర్భంలో ఎంతో సంతోషించాడు, కొన్ని సందర్భంలో దుఃఖించాడు, కొన్ని సందర్భంలో శపించాడు కొంతమందిని. ఎందుకని? ఆ దేవుడు కదా మరి. చెప్పండి ఇప్పుడు ఆన్సర్. దేవుడిలాగా నువ్వు శిక్షించబడ్డావు. దేవుడికి ఫీలింగ్స్ ఉన్నాయి, దేవుడైనా సరే ఆయన కోపాలు ఉన్నాయి, తాపాలు ఉన్నాయి. ఆయన కూడా వేదన, శోధన, కన్నీరు. ఏసైనా యెహోవా దేవుడైనా, అలాగే పౌలు గారైనా, నేను ఎవరైనా అంతే. అంతేగాని చాలామంది అంటారు, నువ్వు సేవకుడు కదా, నీ ఇతరులు బోధిస్తావు కదా మీ చర్చిలో, నీకు బుద్ధి లేదా? నాకు బుద్ధి ఉంది, కానీ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఇప్పుడు వినండి, ఈయన అన్నాడు నాకు మంట కలగదా అనలేదు, నాకున్ను అంటే నేను స్పెషల్ ఏం కదా, పైన దిగిరాలేదు నేను, మీకు ఎలా కోపాలు వస్తే నాకు వస్తాయని చెప్తాను, నాకున్ను అంటున్నాడు పౌలు గారు. ఇప్పుడు ఈయన ఎంత కఠినమాట పలికాడు చూడండి ఒకసారి. ఈయన అరెస్ట్ చేశారు పౌలు గారిని. ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన తీర్పు తీర్చాలి. ప్రధాన యాజకుడు అంటే దేవుని యొక్క మందిరంలో ఆయనే టాప్, అంతగా టాప్ ఇవ్వలేరు. అటువంటి ప్రధాన యాజకుడిని పౌలు గారు అన్నాడు, సున్నం కొట్టిన గోడ అన్నాడు. కోపం వచ్చి ఏమన్నాడమ్మా? సున్నం కొట్టిన గోడ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇది ఉంది గోడ, ఇదేంటిది? సున్నం కొట్టిన గట్ట తెల్లగా ఉంది, అలా ఉన్నాం అంటున్నాడు పౌలు గారు ప్రధాన యాజకుడిని. ఏంటి దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇది ఉంది కదా, చాలా తెల్లగా ఉంది కదా, అదంతా చెక్కేయండి, లోన ఏముంటుంది? బంగారం ఉంటుందా? ఏముంటుంది? సిమెంట్ అయితే సిమెంటు, మట్టి అయితే మట్టి ఉంటుంది లోన. పైకి చూస్తే ఎంత తెల్లగా ఉందమ్మా గోడ. నువ్వు కూడా అలా ఉన్నావయ్యా ప్రధాన యాజకుడివి. ఎంత కఠినమైన మాట అమ్మా. నువ్వు సున్నకొట్టిన గోడ అని ప్రధాన యాజకుడు అన్నాడంటే ఎందుకన్నాడు? తర్వాత చెప్తా. పౌలు ఎవరమ్మా? నీలాంటి 4 వ్యక్తి. ఇప్పుడు ఏసు చూడండి, హేరోదు చక్రవర్తి ఉన్నాడు, ఒక కౌరు పంపించాడు ఏసు దగ్గరికి. అప్పుడు ఏసు ఏమన్నాడు తెలుసమ్మా? టెల్ దట్ ఫాక్స్ అన్నాడు. ఆ నక్కతో ఎలా చెప్పండి అన్నాడు. ఒక రాజుగారిని బట్టి నక్క అంటున్నాడు ఏసయ్య. ఇదేంటిది? ఆయన ఏమన్నాడు? ఎవరిని శపిస్తే దీవించు అని అన్నాడు కదా. మరి ఈయన నక్క అంటాడేంటి? ఈయన ఓ మనిషిని పట్టుకొని మోజేసు ద్రోహులారా అన్నందుకనే నువ్వు రాజ్యానికి వెళ్ళడం వీలేదు, సారీ ప్రామిస్లాండ్కి వెళ్ళాలని ఆపేసినాడు. ఈయన నక్క అంటున్నాడు, తిడుతున్నాడు ఆయన మనిషిని పట్టుకొని. ఆయన 12 మంది శిష్యులు తప్పు చేస్తే విశ్వాసం లేని మూర్ఖులారా అన్నాడు. ఆయన మూర్ఖులు అన్నాడు యేసయ్య. కానీ పౌలు గారు అంటే మనిషి, నేనంటే మనిషిని. మరి ఆయనకి ఎందుకు కోపం వచ్చింది యేసుక్రీస్తుకి? మరి ఆయన దేవుడు కదా, ఆయనకి ఎందుకు వచ్చింది కోపం? యేసుక్రీస్తు కూడా రక్త మాంసంలో ఉన్న వ్యక్తి. ఆయన ఏడ్చినప్పుడు లాజరు చచ్చిపోతే ఏడ్చాడు.
అవిశ్వాసం ఉన్నట్టు వాళ్ళు చూసి నిట్టూర్చి దుఃఖపడ్డాడు. ఆయన చెప్పిన మాట విన్నందుకు సంతోషించాడు, అన్ని ఫీలింగ్స్ పొందాడు. మరి ఎందుకు అంత కఠిన మాట నక్క అని ఎందుకన్నాడు? తిట్టు కదా అది నక్క అంటే. ఎందుకన్నాడు ఏసయ్య? ఎందుకు తిట్టాడు నక్క అని? ఒకసారి కుక్కని తిడతాం మనం, నన్ను కూడా తిడతారు అలాగే. ఎందుకు? వినండి, మనుషులు తిట్టిన తిట్లకు దేవుడి చేత అభిషేకం వారు చెప్పినటువంటి మాటలు, కఠినమైన మాటలకి చాలా తేడా ఉంది. యేసు కఠినాత్ముడా? ఆయనకి ఏం తెలీదా ఎవరిని ఎలా మాట్లాడాలో? పౌలు గారికి ఏం తెలీదా? ఈరోజు నేర్చుకున్నామని వాళ్ళు చెప్పినాయి కదా, వాళ్ళు చెప్పినాయి కదా ఈరోజు నేర్చుకుంటున్నాం. ఏంటి భావం ఏంటి? నేర్చు వినండి, శ్రద్ధగా వినండి. ఓ సున్నం కొట్టిన కూడా ఆయన కఠిన వాడు ఎందుకు పలికాడంటే, ఆయన ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ప్రధాన డ్యూటీ ఏంటి? దేవునికి వాక్యాన్ని బోధించాలి, ఉన్నతోటిగా బోధించాలి, ప్రజలకి సరైన తీర్పు తీర్చాలి. ఆయన న్యాయం అప్పుడు ఆ రోజులో వాళ్ళే న్యాయాధిపతులు. తప్పు చేసిన వారిని శిక్షించాలి, అన్యాయాస్తులను శిక్షించాలి, తప్పు చేయని వారిని రక్షించాలి. కానీ ఆయన చేశాడు, పౌలు గారు తప్పు చేశాడని ఆయన శిక్షిస్తున్నాడు, తప్పు నిర్ణయం చేసి. అప్పుడు అన్నాడు, అందుకని అన్నాడు, దేవుడు నీకు ప్రధాన యాజకుడు ఇచ్చిన పోస్ట్ ఎవరు ఇచ్చారు నీకు? మన దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమించడం మానేసి ఎవరిని ప్రేమిస్తున్నావు? డబ్బును ప్రేమిస్తున్నావు, మనుషులు ప్రేమిస్తున్నావు. అందుకని దేవుని సేవకు నా మీద నీవు తప్పు తీర్చావయ్యా. నువ్వు ఎలా ఉన్నావంటే సున్నం కొట్టిన గోడగా ఉన్నావు అని తిట్టలేదు ఆయన. నీ జీవితం అలా ఉంది, మార్చుకో అని గద్దించాడు అంతే. అందుకని శపించలేదు, తిట్టలేదు. ఆ తిట్టు కాదు, అది కఠినంగా అనిపించవచ్చు, కఠినమైన మాట కనిపించవచ్చు, కానీ తిట్టు కాదు. అందులో ప్రేమ ఉంది. నీవు కనుక దేవుని కంటే ఎక్కువగా ఏమైనా ప్రేమించావా నువ్వు నాశనం అయిపోతావు, నీకు దేవునికి దూరం అయిపోతావు అని గద్దింపు మాత్రమే. అలాగే ఏసయ్య నక్క అన్నాడంటే ఆ తిట్టు కాదమ్మా, అది ప్రేమతో తిట్టినటువంటి గద్దింపు. ఎందుకనంటే ఈ హేరోదు తప్పు చేశాడు. సొంత తమ్ముడు ఫిలిప్పు, ఇతని భార్య ఉంది, ఆ ఫిలిప్పు భార్య తీసుకొచ్చి బలం తీసుకొచ్చి ఆమెతో అక్రమంగా కాపురం చేస్తున్నాడు. సొంత మరదలు తీసుకొచ్చి ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు ఇంట్లో. అందుకని అన్నాడు, ఆ నక్కతో ఎలా చెప్పండి? నువ్వు జిత్తులు మారు నక్కవి, నీ సొంత తమ్ముడు భార్యని వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు తప్పు. దేవుడిని ప్రేమించి ఒక రాజుగా చేస్తే దేవునికి ప్రేమించడం మానేసి నీ శరీరాన్ని ప్రేమించుకొని వ్యభిచారం చేస్తున్నావు, నువ్వు నక్కవే అన్నాడు. అందుకని నీ జీవితాన్ని మార్చుకో, లేదా దేవుడిని శిక్షిస్తాడు అని గద్దింపు ఉంది అంతే. కఠినమైన మాట కాదు అది. కఠినమైన అనిపించవచ్చు, కానీ గద్దింపుతో కూడినటువంటి ప్రేమతో కూడినటువంటి మాట. అలాగే యేసు చెప్పిన మాటలు చాలామందికి ఏమొస్తున్నాయమ్మా? కఠినంగా అనిపిస్తున్నాయి. ఆయన కఠినాత్మక అనిపిస్తున్నాడు. అలాగే నా మాటలు కూడా చాలా కొంతమందికి అలా అనిపిస్తున్నాయేమో. పరీక్ష చేసుకుందాం. ఎవరిని ప్రేమించాలి? వారు ఎవరిని ప్రేమించారమ్మా? వాళ్ళు పేతురు ఎవరు ప్రేమించాడు? అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? ఎలీషా ఎవరిని ప్రేమించాడు? వాళ్ళ తల్లిని ఎవరిని ప్రేమించారు? నీ తండ్రిని అలా ఉంచేసి వదిలేసేయి, ఎవరో పాతి పెట్టుకుంటాలే అన్నాడంటే నాకు అర్థం ఉంది. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలవాలని తెలుసు. పరీక్ష పెట్టాడు ఆయన. ఏంటి పెట్టిన పరీక్ష? అతనికి తండ్రి సమాధికి చేసి వస్తానంటే నీ తండ్రి కావాలా నేను కావాలా? నా తండ్రి కావాలంటే నువ్వు యూఆర్ ఫెయిల్డ్, నువ్వు నాకు సేవ పనిలో పొమ్మంటాడు దేవుడు. ఆ పరీక్షలో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా పరీక్ష పెట్టాడు, అంతేగాని తల్లిదండ్రులను ద్వేషించమని కాదు. మరి అతను పాస్ అయ్యాడు ఫెయిల్ అయ్యాడు మనకు తెలియదు. అక్కడ దేవుడు నీ కూడా పరీక్ష పెడతాడు. నా సోదరి, నువ్వు ఈ లోకంలో ఎవరిని ప్రేమిస్తున్నావు? ఎలా ప్రేమిస్తున్నావు? దేవుని ప్రేమిస్తున్నావా? నీ ఉద్యోగాలను ప్రేమిస్తున్నావా? చాలామంది ఉద్యోగాలు చాలా ప్రేమిస్తారు. దేవుని మందిరాకంటే సమయం రారు, వాడికి వెళ్ళిపోతారు, టైంకి వెళ్ళిపోతారు. దేవుని ప్రేమించడం కంటే మనుషులు ప్రేమిస్తారు చాలామంది. వాళ్ళ దగ్గర ఎంతసేపు అని ఉంటారు చాలామంది. ఈరోజు పరీక్ష చేసుకో, నీ జీవితం ఎలా ఉంది? పనులకి టైంకి వెళ్ళిపోతాం, ఆఫీసులకి పరిగెత్తుకొని వెళ్ళిపోతాం, అర్ధరాత్రి అయినా ఉంటాం, పనులు చేసుకుంటూనే ఉంటాం. 12 అయినా 11 అయినా 10 అయినా. దేని ముందు 5 నిమిషాలు లేట్ అయితే అమ్మో పరుగులే 10 గంటలు రమ్మంటే మన ఇష్టం. ఎవరిని ప్రేమిస్తున్నావు ఈ లోకంలో? ఎవరిని దేవుడు బలం అవ్వట్లేదు. నేను కూడా మేము బలం ఏ రోజు ఇంతవరకు ఎవరిని బలం పెట్టలేదు. చెబుతాను అంతే. నేను నేర్చుకున్న పాఠాలు దేవుడు నాకు నేర్పి మీకు చెబుతా. వినేవాళ్ళని దేవుడు తీస్తాడు, వినని వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు. పై రంగులు చూసి బొంగులు చూసి ఏ దీవులు అనుకోకండి, మోసపోకండి. ఈ లోక సంబంధమైన దీవులన్నీ టెంపరీ. మనకి సింహాసనం పైలోకలు ఉండాలి. నీ పేరు
పలవరాదని రాయాలి. అది నిజమైనటువంటి ఆశీర్వాదం. నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. అంతే. యేసు చెప్పిన మాటలు కఠినంగా చాలామందికి అనిపించినాయి, కానీ కఠినమైన మాటలు కాదు నా సోదరుడా, నా సోదరి. ఈరోజు నేను పల్లోకి చేయబోతున్నావు, వార్త చెప్పిన మాట మనతో చెప్తున్నాడు, నా శరీరం తినండి త్రాగండి, నీకోసమే, నిన్ను దీవించాలని, నీ బిడ్డల్ని, నీ కుమారుల్ని, కుమార్తెల్ని, మనవరాల్ని, నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని దీవించడానికి నా బల్ల చేయవండి. నాకంటే ఎక్కువ ఎవరు ప్రేమించొద్దు. నిర్ణయం మీది. అందులేచినవండి. మత్తయి సువార్త ఆఖరి మాట చెప్పి బల్లగెళ్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. బైబిల్ అందరూ తీయండి. కంక్లూజన్. ఈరోజు నువ్వు ఒక డెసిషన్ తీసుకో. ఈ జీవితంలో బలవంతం లేదు, ఎవరిష్టం వాళ్ళది. 34వ వచనం, మత్తయి 10:34. నేను భూమి మీదికి సమాధానము పంపవచ్చిందని తలంచకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిని, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చు తిని. ఒక మనుషునింటి వారే అతనికి శత్రులు అవుతారు. నా ఇంటి వారే నాకు శత్రులు కావచ్చు, మీ ఇంటి వారి మీ శత్రులు కావచ్చు. ఏమైనా సరే ఒకటే రూల్. 37వ వచనం. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత ఏమందమ్మా? కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించడం. నాకు ఒక కుమారుడు ఉన్నాడు, కుమార్తె ఉంది. నేనేం చేయాలి ఇప్పుడు? ఎవరు ప్రేమించాలి? అంటే వాళ్ళు ప్రేమించొద్దు అన్నాడా? నాకంటే ఎక్కువ ప్రేమించొద్దు. నన్ను ప్రేమించి ముందుగా, తర్వాత వాళ్ళని దీవిస్తా, నిన్ను దీవిస్తా. ఈరోజు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు పరీక్ష చేసుకో. బల్ల ఉంది. అందరు కళ్ళు మూసుకోండి.